ఆయన నోట్లో సమస్త బ్రహ్మాండములు కనపడ్డాయి. అలా ఎలా కనపడతాయి అని మీకు అనుమానం రావచ్చు. ఒక మర్రి గింజలో మర్రి చెట్టు అంతా లేదు, ఒక నువ్వు గింజలో నువ్వుల జాతి అంతా లేదు. అలా పరమాత్మ ఏ రూపంలో ఉన్నా ఆయన యందే సమస్త బ్రహ్మాండములు ఉంటాయి. తావుభౌ నరకం యాతం యావచ్చంద్ర దివాకరవు. మద్భక్త అంటే నారాయణుడు. నన్ను ప్రేమించి నన్ను పూజించి పరమశివుణ్ణి ద్వేషించినవాడు, పరమశివుణ్ణి పూజించి నన్ను ద్వేషించినవాడు, వాళ్ళిద్దరికీ ఇచ్చేటటువంటి వరం ఏమిటంటే తావుభౌ నరకం యాతం యావచ్చంద్ర దివాకరవు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వాళ్ళు నరకంలో పడి ఉంటారు. కాబట్టి ఎన్నడూ శివకేశవుల మధ్య భేదమును పాటించరాదు. అందుకే పరమ ప్రేమతో అంత సంతోషంతో ఇద్దరి గురించి మాట్లాడాలి. అందుకే చేతులారంగ శివుని పూజింపడి నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడి. చేతులారా శివ పూజ చెయ్యాలి. చక్కగా సంతోషంగా హరి యొక్క కథ చెప్పగలగాలి. పోతన గారు ధన్యాత్ముడు. అందుకే బాలలీలల యందు చిన్ని కృష్ణుడు పోతన గారికి తనకి పరమశివుడికి మధ్య ఏ భేదము లేదు అన్న విషయాన్ని ఆవిష్కరించి చూపించాడు. కాబట్టి అందుకే అసలు పోతన గారి ప్రార్థనా శ్లోకమే అలా పడింది. ప్రారంభం చేస్తూనే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్. అంటే అసలు ఏ విధమైనటువంటి భేదాన్ని పరబ్రహ్మమునందు పాటించరాదు. ఇది సాధన యందు చాలా జాగ్రత్తగా వంట పట్టించుకోవలసినటువంటి విషయం. సాధనలో ఈ భేదబుద్ధి కానీ అనుకరించిందా ఎంత చేసినా దాని వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి పోతన గారు మహాభాగ్యవంతుడై కృష్ణ భగవానుడి చేత అటువంటి లీలని అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఆయన బలరామకృష్ణులు మెల్లిగా నడవడం నేర్చుకుంటున్నారు. తడవాడిది బలకృష్ణులు తడవాడిది వారి చూచిత గరంభాదుల్ తడవాడిది అని ఆ బలరామకృష్ణులు ఇద్దరు లేచి నిలబడి మెల్లిగా అడుగులేయడం మొదలుపెట్టారు. ఆ అడుగులేయడం మొదలు పెడితే పిల్లలు చటుక్కుని లేచి నిలబడి అడుగేయరు. ఆ అడుగేసేటప్పుడు మెల్లిగా ముందు మోకాళ్ళ మీద ఒంగుని ఆ చేతులు రెండు మెల్లిమెల్లిగా పైకెత్తి మోకాళ్ళ మీద వేసుకుని అభివాదం చేస్తారు. అభివాదం అంటే ప్రవర చెప్పి నమస్కారం చేయడం. ప్రవర చెప్పి నమస్కారం చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయకూడదు. ప్రవర చెప్పి నమస్కారం చెయ్యాలి అంటే దానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంది. నేల మీద పడి లేచి చెవులు పట్టుకుని వంగి నమస్కారం చేసి అభివాదం చేసి తర్వాత పాదాల దగ్గర నుంచి పట్టుకుని కాళ్ళు చేతులు స్పర్శ ఉండేటట్టుగా పైకి లేచి నిలబడాలి. దాన్ని అభివాదం అంటారు. అంతేగాని అలా లేకుండా ప్రవర చెప్పి అభివాదం చేయకూడదు. కాబట్టి పిల్లలు నేల మీద ఒంగుని మెల్లిగా లేచి నిలబడి ఆ ఊంచుకునేటప్పుడు మోకాళ్ళ మీద చేతులు వేసుకుని ఊగిపోతూ మెల్లిగా ఎలాగో అలా నిలబడ్డానికి కొంచెం అలా ఊంచుకుని లేచి నిలబడి అలా ఇలా తూలిపోతూ 4 అడుగులేసి పడిపోతానేమో గబగబా వెళ్ళిపోదాం అమ్మ దగ్గరికి గబగబా అడుగులేసి దుబ్బని పడిపోతూ ఉంటారు. పోతన గారు ఎంత అనుభవించారో ఎంత దర్శనం చేశారో మహానుభావులు. తడవాడిది బలకృష్ణులు తడవాడిది వాని చూచిత గరంభాదుల్ తడవాడి రరులు భయమున తడవాడిది సంతసమున తపసులు వేక్కన్ అన్నారు. తడవాడిది బలకృష్ణులు, ఆ బలరామకృష్ణులు ఇద్దరు మెల్లిమెల్లిగా తప్పటడుగులు వేయడం మొదలుపెట్టారట. వాళ్ళిద్దరూ తప్పటడుగులు వేయడం మొదలు పెడితే తడవాడిది బలకృష్ణులు తడవాడిది రంభాదులందరూ కూడా నృత్యం చేస్తూ ఇంకా మెల్లిగా అడుగులేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఎంతమంది రాక్షసులు సంహరింపబడతారో, ఎంత ధర్మాన్ని నిలబెడతాడో, ఈ భూకాంత ఎంత పరవశిస్తుందో ఆయన పాదస్పర్శ చేత, ఎంతమంది మహాత్ములు ఆయన యొక్క పాదములను నిలువెత్తు మూర్తిని మాంసనేత్రాలతో దర్శనం చేస్తారో. మహానుభావుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిస్తాడు.
అని రంభాదులందరూ కూడా సంతోషపడి పైనుంచి పుష్పవృష్టిని కురిపించారట. ఒక పక్క నుంచి తడవాడి రరులు భయమున శత్రువులందరూ తడబడడం మొదలుపెట్టారట. ఎవరు ధర్మానికి హాని చేస్తారో వాళ్ళందరూ తడబడుతున్నారు. ఎందుకని? ఈయన తడబడుతూ అడుగులేస్తుంటే వాళ్ళ జీవితాలు తడబడడం మొదలుపెట్టాయి. ఇక మనం ఎక్కువ కాలం ఉండం ఈ భూమి మీదని తడవాడి రరులు భయమున తడవాడిరి సంతసమున తపస్సులు వేట్కన్. మహాతపస్సులైనటువంటి వారు ఆ బలరామకృష్ణుల యొక్క తప్పటడుగులతో కూడుకున్నటువంటి ఆ నడక చూసి పరమ సంతోషంతో వాళ్ళ యొక్క నడకలకి ఆనందాన్ని పొందుతున్నారు. ఈ విధంగా వాళ్ళు మెల్లిమెల్లిగా అడుగులేయడం అవి నేర్చుకుంటున్నారు. యశోద అంతటి అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎలా కోరిందో కానీ మహాతల్లి ఆ వరాన్ని, మీరు మమ్మల్ని వెళ్ళమంటే వెడతాం భూమండలం మీదకి, కానీ మేము శ్రీహరి సేవ చేసుకునే అదృష్టం ఇస్తే వెడతామంది బ్రహ్మగారితో. ఎంత భాగ్యాన్ని పొందిందంటే నిజంగా ప్రతి విషయంలో కూడా ఆ చిన్ని కృష్ణుణ్ణి పాలివ్వడమేనా, ఆడించడమేనా, విశ్వరూప దర్శనం చేయడమేనా, నేను తల్లిని అన్న భావన చేత ఆమె కృష్ణ పరమాత్మ వలన ఎన్నో లీలలను దర్శనము చేసి తరించిపోయింది. అటువంటి యశోదామాత ఒక్కొక్కసారి కృష్ణలీలలు ఎలా ఉండేవంటే స్తన్యపానమునందు విశ్వరూప దర్శనం ఇచ్చాడు. ఒకసారి ఏదో మట్టి తింటున్న వాళ్ళే నటించాడు. ఆ మట్టి తింటున్నాడు అనుకుని ఆ బలరాముడు మిగిలినటువంటి స్నేహితులు వాళ్ళు వచ్చి ఆ యశోదకి చెప్పారమ్మా మట్టి తింటున్నాడమ్మా అని. అంటే ఆవిడ ఎందుకురా మట్టి తింటున్నావు, మట్టి తినద్దని చెప్పాను కదా నీతోటి, ఇంట్లో ఇన్ని పాలు ఉన్నాయి, ఇంత పెరుగుంది, ఇంత వెన్న ఉంది, ఇంత నెయ్యి ఉంది, ఎందుకు మట్టి తింటున్నావు అని అడిగితే నిజంగా తల్లి దగ్గర ఎంత బుకాయించేసేవాడో. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో విర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధం ఆఘ్రాణము చేసిన వచనము తప్పైన దండింపవే అన్నాడు. అమ్మా నేను చెప్పింది అబద్ధమైతే నన్ను కొట్టే, మట్టి తింటే నా నోరు వాసన రాదు, నా నోరు వాసన చూడమ్మా అన్నాడు. చిన్ని కృష్ణుడు ఇంత బుకాయించి మాట్లాడుతుంటే ఆవిడకు ముచ్చటేసి పిల్లాడి నోరు చూద్దామని మోకాళ్ళ మీద కూర్చుని ఏది నోరు తెరు అందా చేయి పట్టుకు అంటే నోరు తెరిచాడు. ఆలలితంగి కనుంగొని బాలుని ముఖమందు జలధి పర్వత వన శిఖి శశి తారాది సమస్త బ్రహ్మాండంబునన్. ఆయన నోట్లో సమస్త బ్రహ్మాండములు కనపడ్డాయి. అలా ఎలా కనపడతాయి అని మీకు అనుమానం రావచ్చు. ఒక మర్రి గింజలో మర్రి చెట్టు అంతా లేదు, ఒక నువ్వు గింజలో నువ్వుల జాతి అంతా లేదు. అలా పరమాత్మ ఏ రూపంలో ఉన్నా ఆయన యందే సమస్త బ్రహ్మాండములు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆయన నోట్లో కనిపించినటువంటి విశ్వరూప దర్శనానికి పొంగిపోయి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలుపన్నే రకయున్నదాననో యశోదాదేవికానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్తంభయ్యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకిది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఆవిడే మరిచిపోయింది. అసలు నేను యశోదాదేవిని కానా, ఇది నందవ్రజం కాదా, ఇటు పిల్లాడేమిటి, పిల్లాడి నోట్లో బ్రహ్మాండాలన్నీ కనపడడం ఏమిటి, ఈ విశ్వరూప దర్శనం ఏమిటి, ఆవిడ తెల్లబోయింది. ఇంత అమ్మకి విశ్వరూప దర్శనం చూపించినటువంటి కృష్ణుడు తాను పరబ్రహ్మమని తెలుసుకుని ఎక్కడ పూజ చేసేస్తుందో, తను కొడుకుని అన్న భావనతో పూర్వం పెంచినట్టు ఇలా వేలు చూపించి అమ్మ చూడదేమోనని మళ్ళీ మాయ కప్పేసేవాడు. ఎంత మాయ కప్పేసేవాడంటే అమ్మ సాయంకాలం వేళ అన్నం పెట్టేది పిల్లాడికి. 6:30 అయ్యేటప్పటికి పిల్లలకి అన్నం పెట్టేస్తారు. పిల్లలకి ఆ కృష్ణుడిని పిలిచి అన్నం పెట్టేది. అన్నం పెడుతుంటే ఎంత అన్నం పెట్టి ఎంత కథ చెప్పినా సరే ఆ నోరు తెరిచేవాడు కాదు అని పెట్టి కూర్చునేవాడు. బలవంతంగా ఆ బుగ్గలు నొక్కి ఓ ముద్ద పెడితే దాన్ని నవిలేవాడు కాదు, మింగేవాడు కాదు, అలా పెట్టి కూర్చునేవాడు. కూర్చుంటే ఆవిడికి ఎక్కడ లేని చిరాకు వచ్చిందో, అరగంటో గంటో ప్రయత్నం చేస్తారు, ఇంకా వాడు నోరు విప్పక ఒక ముద్ద మింగకపోతే ఆ తల్లికి కోపం రాదు. మరి
చూసి 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 చీకటి పడే వేళటికి ఆ ఒక రకమైనటువంటి యాచకులు వస్తారు. వాళ్ళు వచ్చి, అమ్మ ఏదైనా అన్నం ఉంటే పెట్టండి తల్లి అంటారు. ఇప్పుడంటే రాత్రి 11ంటికి తినాలి అలవాటు అయ్యాయి, కానీ ఒకనొకప్పుడు సూర్యాస్తమయం అయిన తర్వాత పలహారాలు అవి చేసేసి చాలా తొందరగా పడుకునేవారు. నాకు బాగా గుర్తు, నా చిన్నతనంలో నేను అప్పటికి బాగా ఊహ తెలిసిన వాడిని 6వ క్లాస్ చదువుకుంటున్నటువంటి రోజుల్లో మా అమ్మగారు అమ్మమ్మ గారు మాకు 6 అయ్యేటప్పటికి అన్నాలు పెట్టేసి 7 అయ్యేటప్పటికి పడుకునేవాళ్ళం అందరం. తెల్లవారుజామున 3 అయ్యేటప్పటికి లేచిపోయేవారు. 6 అయ్యేటప్పటికి పడుకుని, నాకు ఇప్పటికీ గుర్తు బాగా, లాలి లలితాంబలాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటి నీలవేణి అని మా అమ్మ అమ్మమ్మ కలిపి పాట పాడి, ఆవిడేమో ఇవటూరి వారింట బాలకోమార్తెవయ్యని మా అమ్మమ్మ అనేది, చాగంటి వారింట బాలకోమార్తెవయ్యని మా అమ్మ అనేది. ఇద్దరు అక్కడ మాత్రం వేరైపోయేది పాట. ఆవిడ ఇవటూరి వారు, ఈవిడ చాగంటి వారు అని పాడేది. పాడి పడుకునేవారు. మళ్ళీ తెల్లవారేది 3 అయ్యేటప్పటికి ఒంటి చర్మము తీసి చెప్పులు కొట్టి నా కక్కయ్య వచ్చేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకో నీ మమ్మీ ఇంకా ఏలుకో అని సుప్రభాత గీతికలు పాడుతూ మళ్ళీ వాళ్ళ కార్యక్రమాల్లో ఉద్యుక్తం అయిపోతూ ఉండేవాడు. కాబట్టి యశోద కూడా చిన్ని కృష్ణుడికి పిలిచి అన్నం పెడితే తినకపోతే ఆవిడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆవిడంది, భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. కాసేపు ఆగిన తర్వాత అమ్మా మాధవ కబళం తల్లి అని వస్తారు. మాధవ కబళం అని రాత్రి వచ్చేవాళ్ళు. వాళ్ళు వీధిలో నుంచి చీకట్లో అరుస్తారు. అరిస్తే తల్లి ఆ ఉన్నన్నం పట్టుకెళ్ళి వేసేస్తుంది. యశోదంది, నువ్వు పాప ముద్దుగా పిలిచి నేను పెరుగు వెన్న నెయ్యి వేసి బువ్వ పెడితే ఎందుకు తింటావు? నువ్వు తినవు. కాసేపు ఆగి మాధవ కబళం తల్లి అని వస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ పాత్రలో పడేస్తాను నేను. వాళ్ళు మూత పెట్టి నిన్ను పట్టుకుపోతారు. వాళ్ళు ఊరి బయటికి వెళ్ళి ఏదో పెద్ద రావి చెట్టు కింద ఎక్కడో కూర్చుని ఈ పదార్థాలన్నీ తింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నిన్ను తీసుకుపోతారు. తీసుకుపోయి పక్కన కూర్చోబెడతారు. ఈ మూటలన్నీ విప్పుకుని వాళ్ళు తింటూ ఉంటారు. అప్పుడు నీకు ఆకలేస్తుంది. ఆకలేసి అండి కొంచెం పెట్టరా అండి అంటావు. వాళ్ళు నోర్మోయ్ అని వాళ్ళు తింటారు. అప్పుడు తెలిసి వస్తుందిలే నీకు అమ్మ విలువ ఏమిటో అనేది. అంటే అలా వినేవాడు, ఏమీ తెలియని వాళ్ళ. నిజంగా ఎవడో వచ్చి అమ్మా మాధవ కబళం తల్లి అనేవాడు. అనేటప్పటికీ ఎక్కడ అమ్మన తనని తీసుకెళ్ళి ఆ భిక్షాపాత్రలో నిజంగా వేసేస్తుందో అన్నట్టుగా గభాలను లేచిపోయి అమ్మ కాళ్ళు 2 వెనక నుంచి పట్టేసుకుని ఆ కాళ్ళ మధ్యలో బుర్ర పెట్టేసి వదలరా అని వెనక్కి తిరిగి ఎంత చేయి తీసినా అమ్మ నన్ను తీసుకెళ్ళి మాధవ కబళంకి వేసేకమ్మా, అమ్మ నన్ను వాళ్ళ పాత్రలో వేసేకమ్మా అంటే, అయ్యో ఇంత పిచ్చాడేమిటి, ఇంత అమాయకుడు, నేనే భ్రాంతి పడ్డాను, నేను విశ్వరూప దర్శనం చేయడం ఏమిటి పిల్లాడి నోట్లో అని పాపం అప్పటికప్పటికే మరిచిపోయేది ఆవిడ. భిక్షులు ఒత్తులు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతుర చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. ఏమనుభవించారో పోతన గారు, నిజంగా మహానుభావుడు. ఆ భాగవతం చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. చదవడం ఏమిటి, హాయిగా అయ్యో ఇలా పౌర్ణమి వచ్చిన రోజున మేడ మీద పడుకుని ఆ భాగవతంలో పద్యాలన్నీ ఏకరవు పెట్టుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుంటుందో. కాబట్టి ఒక్కొక్క రోజున పాలు తాగేవాడు కాదు. అమ్మ ఎందుకమ్మా పాలు తాగాలనేవాడు. పాలు తాగితే నీ జుట్టు పెరుగుతుంది రానేదమ్మ. వెంటనే ఆ పాత్ర అమ్మ చేతిలోంచి తీసేసుకుని గడగడగడగడగడగడగడగడ పూర్తిగా తాగేసి ఆ పాల నురుగు నోటికి అంటుకున్నాక ఇలా జుట్టు పైకి తీసి, అమ్మ నా జుట్టు పెరిగిందా అమ్మ అనేవాడు. అంటే తల్లి ఓ నవ్వుకుని పోన్లే ఇవాళకి పాలు తాగేశాడు కదా అనుకునేది. ఎన్ని ఆటలాడాడు యశోదతో. బహుశా పరబ్రహ్మము ఏ అవతారమునందు కూడా తల్లితో ఇన్ని లీలలు చేయడం, ఇంత ఆడుకోవడం ఎక్కడా కనపడదు. ఇవన్నీ కృష్ణలీలలు ఎందుకు వచ్చాయంటే ఇవి చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, మనసు మీద ముద్ర పడడానికి పెద్ద సాధన అక్కర్లేదు. దీనికి అంతటికీ ఏదో బ్రహ్మాండమైన వేదాంతం అంతా నేర్చేసుకుని అయ్యి బాబోయ్ ఇదంతా ఎలా వంట పడుతుందండి అని బెంగపెట్టుకోవడానికి ఏముంది అందులో. ఈ పద్యాలు చదువుకుని
ఒకసారి ఆ కృష్ణ పరమాత్మని తలుచుకుని సంతోషించి మనసులో స్మరిస్తే చాలు, ఆయన అనుగ్రహ విశేషం చేత సమస్త పాపములు పోయి ధార్మికమైనటువంటి జీవనమునందు అనురక్తి కలుగుతుంది. అందుకే శ్రీకృష్ణ లీలలో అంత ప్రఖ్యాతి పొందే. అందులో ఒకానొక లీల చాలా గొప్ప లీల. దాన్ని తృణావర్తోపాఖ్యానము అని పిలుస్తారు. అందులో ఒకానొక నాడు యశోదాదేవి కాళ్ళ మీద పిల్లాన్ని పడుకోబెట్టుకుని ఏదో పని చేసుకుంటాను. అకస్మాత్తుగా కృష్ణుడు బరువు అయిపోయాడు ఆవిడికి. ఏడు పిల్లాడు ఇంత బరువుగా ఉన్నాడని ఆ పిల్లాన్ని తీసి పక్కన పెట్టేసింది. పిల్లాన్ని పక్కన పెట్టి ఏ బియ్యం ఏరుకోవడమో ఏదో చేసుకుంటోంది ఆవిడ. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చేసిందో సుడిగాలు ఒకటి వచ్చింది. మన వైపు భారతదేశం కర్మభూమి, ఇక్కడ వేదం పుట్టింది. ఇది పూజామందిరం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారులు, ఈ భూమి మీద వేరొకసారి వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారం త్రేతాయుగంలో 100కి 100 పాళ్ళు ధర్మమూర్తి రామచంద్రమూర్తి అయితే, కలియుగంలో 100కి 100 పాళ్ళ సన్యాసాశ్రమ ధర్మం పాటించినటువంటి ఏకైక వ్యక్తి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అటువంటి మహాస్వామి వారు తరచుగా ఒక మాట చెప్తూ ఉండేవారు. ఆయన ఈ తృణావర్తోపాఖ్యానంలో ఏది కృష్ణ పరమాత్మ యొక్క లీలలో ప్రతిపాదింపబడిందో ఆ లీలలో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని తరచుగా లోకానికి బోధ చేస్తూ ఉండేవారు. ఆ కాళ్ళ మీద పడుకోబెట్టుకున్నటువంటి పిల్లవాడు బరువెక్కిపోతే అమ్మ ఆ పిల్లవాడిని పక్కన పడుకోబెట్టింది. ఈలోగా ఆ తృణావర్తుడు అన్న రాక్షసుడు వచ్చేస్తున్నాడు. నేను ఇది ఎందుకు మహాస్వామి వారి పేరుతో చెప్పవలసి వచ్చింది అంటే, ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఒక ఇల్లు బాగుండాలంటే, ఇల్లు బాగుండడం అంటే ఏమిటి? ఇల్లు అంటే ఏదో బొమ్మలు అవి అన్ని చక్కగా పేర్చుకోవడం కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉండాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. అంటే ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో ఉన్నటువంటి స్వామి అనుగ్రహ ప్రకటనం చేసిన వాడై ఉండాలి. అంటే ఆయన యందు భక్తితో ఉంటే, ఆయన ప్రసన్నుడైతే ఆ ఇల్లు పరమ ప్రశాంతంగా ఉంటుంది. ఆయన అనుగ్రహప్రదాతగా లేకుండా, ఆయన ఆ ఇంటి యజమాని మీద చీకాకుగా ఉన్నాడనుకోండి, ఆ ఇల్లు ఎలా బాగుంటుంది? ఈ ప్రపంచం అంతా కూడా బాగుండాలంటే ఈ ప్రపంచానికంతటికీ పూజాగృహం భారతదేశం. ఎందుకని అంటే ఇది కర్మభూమి, ఇది వేదభూమి, ఇది యజ్ఞభూమి. ఇక్కడ జరిగినటువంటి పూజలు, ఇక్కడ జరిగినటువంటి యజ్ఞయాగాది క్రతువుల వల్లే మిగిలిన దేశాలన్నీ బాగుంటాయి తప్ప ఈ దేశం భోగభూమి కాదు. అటువంటి పూజామందిరమైనటువంటి భారతదేశంలో వైదిక ధర్మానికి ఎనలేనటువంటి పట్టు. అలా ఈ తృణావర్తో, అందుకే ఇక్కడ ఎప్పుడు పెద్ద పెద్ద సుడిగాలు రావడం అలాంటివి అసలు మనం ఎప్పుడు వినం. మీరు అమెరికా మొదలైనటువంటి దేశాల్లో చూడండి, ఒక్కొక్క సుడిగాలు వస్తుంది. మా అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు నాతో ఒక పర్యాయం ఫోన్లో చెప్పింది కూడా. అక్కడ సుడిగాలు వస్తే ఊళ్ళని పట్టుకెళ్ళిపోతుంది ఆ సుడిగాలి. అలా సుడిగాలు రావడం అవి ఉంటాయి. ఈ దేశంలో అటువంటి ప్రకృతి ఉత్పాతములు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఒకటే కారణం, ఇక్కడ ధర్మమునకు పెద్దపీట, వేదమునకు పెద్దపీట, భక్తికి పెద్దపీట. త్యాగమయమైన జీవితమే తప్ప భోగమయమైనటువంటి జీవితం ఇక్కడ లేదు. కానీ మన ప్రారంధం ఏమిటంటే, ఇవాళ పాశ్చాత్య సంస్కృతి వచ్చి మీద పడిపోయి వ్యాలంటైన్స్ డే దగ్గర నుంచి అన్ని పనికి మాలిన డేస్ని దిగుమతి చేసుకునేటటువంటి రోజులు వచ్చేసాయి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించి భారతీయ సంస్కృతిని నిలబెట్టుగాక అని నేను ప్రార్థన చేస్తూ, ఆ యశోద కాళ్ళ మీద పడుకోబెట్టుకున్నటువంటి చిన్ని కృష్ణుడు బరువైపోయాడని పక్కన పెట్టింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కంసుని పనుపన తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వచ్చాడు. ఆవర్తము అంటే తిప్పుట అని, తృణము అంటే గడ్డిపరక. తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః అంటారు వాల్మీకి రామాయణంలో. తృణం అంటే గడ్డిపరక, గడ్డిపరక బహుచులకన. అందున సుడిగాలికి పెద్ద విశేషం ఏముంది?
అది వచ్చిందంటే ఇలా 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 చుట్టుకుంటూ పైకి తీసుకుపోతుంది వస్తువుని. పైకి తీసుకుపోతూ దాని లోపల వలయంగా తిరుగుతుంటుంది ఆ సుడిగాలి. ప్రతి వస్తువుని పైకి ఎత్తుకెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ భూమి మీద వేగంగా వెళ్ళిపోతుంది. అది ఎందులోకి వెళ్ళిందో ఆ వస్తువులన్నీ తిరుగుతూ పైకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఎక్కడ పడిపోతాయో ఎవరూ చెప్పలేరు. అందుకే సుడిగాలిలో చిక్కుకున్న తర్వాత బ్రతుకుతాడు అని చెప్పడం చాలా చాలా కష్టం. ఈ పెద్ద సుడిగాలి వచ్చింది, యశోదను వదిలేసింది. యశోదను వదిలేసి యశోద పక్క నుంచి వెళ్ళిపోతూ చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకుపోయి. ఎందుకని? వచ్చినవాడు రాక్షసుడు కంసుని పనుపున చిన్ని కృష్ణుణ్ణి చంపడానికి వచ్చాడు. అందుకని సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అంటారు పోతన గారు. సుడిగాలి ఎలా తిరుగుతుందో ఆయన పద్యం అలా తిరుగుతుంది. పోతన గారి యొక్క గొప్పతనం అది. ఎక్కడ ఏ పద్యం ఎలా పడాలో ఆయనకు అలాగే పడుతుంది. కాబట్టి సుడి ఎరుగని హరిసుడివడ, సుడివడడం అన్నది హరికి తెలియదు. అట్లాంటి వాడు సుడిపడ్డాడు అంటే ఆ సుడిగాలిలో చిక్కుకున్నాడు. చూస్తుండగా గిరగిర తిప్పుతూ పైకెత్తుకుపోయింది, ఆకాశంలోకి వెళ్ళిపోయింది గాలి. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎవరూ చెప్పలేరు, అంత దూరం వెళ్ళిపోయింది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు. సుడిగాలి చిన్ని చిన్ని సుడిగాలు వస్తుంటాయి అప్పుడప్పుడు, చాలా చిన్న సుడిగాలు, పెద్ద పెద్దవి కావు. చిన్న సుడిగాలు వచ్చి గుండ్రంగా తిరుగుతూ గడ్డి పరకల్ని వాటిని తీసుకెడుతూ ఉంటుంది. నేను చిన్నతనంలో ఏలూరులో చూసేవాడిని. ఇప్పుడు కాకినాడలో చుట్టూ అపార్ట్మెంట్లే కాబట్టి చూసే అవకాశం లేదు, అసలు రావు. మేమే పెద్ద సుడిగాలి వాటికి, ఇంకేం వస్తాయి అవి. కాబట్టి సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా. పోనీ ఆ కృష్ణుడు ఎటెళ్ళాడో చూద్దామంటే ఈ సుడిగాలి విసిరినటువంటి ధూళి కన్నుల్లో పడిపోయి అట్లు మంటలెక్కిపోయి ఇసకపడి ఎవరూ కళ్ళు విప్పి సరిగ్గా చూడలేకపోతున్నారు. ఇలా కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిచేటప్పటికి ఎత్తుకుపోయింది కృష్ణుడిని. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. పాపం యశోద లేచింది. ఆడది ఎక్కడికి వెళ్ళిందని పరిగెడుతుందా సుడిగాలి వెంట? అలాగని కొడుకు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడులే అని ప్రశాంతంగా కూర్చుంటుందా తల్లి? ఉండలేదు ఆవిడ. అందుకే ఇక్కడ పెట్టి తనయుడిక్కడ ఆడుచునుండే గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ చొత్తునంచు అసితేక్షణ క్రేపు తెరంగు కిన్నయై రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయి. ఖచ్చితంగా సందర్భోచితంగా పడిపోతుంది పద్యం పోతన గారికి. పోతన గారి ఆంధ్రానువాదం అంటే అలా ఉంటుంది. ఎందుచేత అంటే పోతన గారు మహనీయమూర్తి. ఆయన యజ్ఞవరాహమూర్తి గురించి ఆంధ్రీకరిస్తున్నారు పర్ణశాలలో కూర్చుని. బయట రాజు పోతన గారు అంకితం ఇమ్మంటే భాగవతం నాకు ఇవ్వనంటున్నారు, వెళ్ళి నిగ్రహించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు. సైన్యం వచ్చారు. పెద్ద అడవి పంది ఒకటి పడుకుని గుర్గరించింది వాళ్ళ వంక చూసి. వాళ్ళు భయపడిపోయి ఆ పందిని చూసి వెనక్కి వెళ్ళిపోయారు. మహారాజే వచ్చాడు సైన్యంతో. దాన్ని చూసి రాజు కూడా భయపడిపోయాడు. చాలాసేపు అలాగే ఉన్నాడు. కొంతసేపటికి ఆ పంది వెళ్ళిపోయింది. ఇంత పెద్ద పంది పడుకుని కాపాడుతోంది ఈయన పర్ణశాలని, ఆశ్చర్యంగా ఉంది అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నేను మీ దగ్గర భాగవతాన్ని ఎలా అయినా బలవంతంగా పుచ్చుకోవాలని అడగడానికి వచ్చా, కానీ నేను లోపలికి వద్దామనుకుంటుంటే బయట ఒక పెద్ద పంది పడుకుని గుర్గరిస్తూ ఉంది, నేను లోపలికి రాలేకపోయాం. ఆ పంది పడుకుంటే మరి అంత గుర్గరిస్తే మాకే భయం వేసిందే, లోపల మీకు వినపడలేదా అని అడిగారు. పోతన గారు అన్నారు, నేను యజ్ఞవరాహమూర్తి ఆవిర్భావ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. బహుశः నన్ను రక్షించడానికి నా స్వామి బయట పడుకుని కాపాడి ఉంటాడు అన్నారు. అంతటి మహనీయమూర్తి పోతన గారు. అందుకే ఇక్కడ పెట్టి మనం మాట్లాడితే ఎలా మాట్లాడతామో పద్యం అలాగే పడింది. ఏదైనా కనపడలేదనుకోండి వస్తువు, ఏవి తాళాలు అన్నా ఇక్కడే పెట్టాను అంటాం. ఇక్కడ పెట్టి తనయుడిక్కడ ఆడుచునుండే, పిల్లాడిని ఇక్కడే పెట్టాను, ఇక్కడే ఆడుకుంటున్నాడు. ఇక్కడ పెట్టి తనయుడిక్కడ ఆడుచునుండే గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే. ఎక్కడి నుంచి వచ్చింది సుడిగాలి? ఎటెత్తుకుపోయింది పిల్లాడిని. శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేడెక్కడ చొత్తునంచు. ఎక్కడికెడతాను నేను ఈ సుడిగాలి వెనకాతల
అని అసితీక్షణ గ్రీపు తెరంగు కిన్నయై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయై. అయ్యో నేను ఆ సుడిగాలి వెనక ఎక్కడికి పరిగెడతానని కూడా చూసుకోకుండా ఆ గబ కృష్ణుడి కోసం అడుగులు వేయడంలో ఆమె నేల మీద పడిపోయి ఆ మట్టి ఒంటికి అంటుకుని గుండెలు బాదుకుని దూడ కోసం ఆవు ఈడ్చినట్టు ఏడుస్తోంది అన్నారు పోతన. ఆ ఉపమానం ఆయనకే చెల్లింది నిజంగా. ఒక్కొక్కసారి అవి చూస్తుంటే పోతన గారు ఎప్పుడు చూశారు, ఎప్పుడు వీశారు ఇవన్నీ అనిపిస్తుంది. అలా కనపడే వాళ్ళు ఇద్దరు కనపడతారు. ఒకరు శంకర భగవత్పాదులు, రెండవ వారు పోతన గారు. శంకర భగవత్పాదులు ఒకరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేస్తారో తెలియదు. ఆసీతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించిన మహాపురుషులు కనుక వారికి తెలియని చెట్లు లేదు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక అంటారు. అంకోల వృక్షం అంటారు. నేను దాదాపు 30 సంవత్సరాలు వెతికా, ఎక్కడైనా అంకోల వృక్షం కనపడుతుందా, కనపడితే దాన్ని ఒకసారి చూడాలి అని. ఎందుకంటే అది గింజ వదిలిపెడితే మళ్ళీ లాగేసుకుంటుంది. అదే దాని కాయ కింద పడితే అదే లాక్కుంటుంది దాని గింజల్ని. ఆ అంకోల వృక్షం చూడాలి అని. ఆఖరికి నాకు శ్రీశైల క్షేత్రంలో ఆ మల్లెల తీర్థానికి వెడుతుంటే అక్కడ చూశాను అంకోల వృక్షాన్ని. కాబట్టి శంకరులు వేస్తారు అలాంటి ప్రయోగం, పోతన గారు వేస్తారు. గ్రేపు తెరంగు కిన్నయై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయి. ఆవు దూడ ఉంటే అప్పుడు ఈంటుంది ఆవు. ముందు రోజు సంతకి తీసుకొస్తారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. మాకు పిఠాపురం సంత అని ఉంటుంది. ముందు రోజు తీసుకొచ్చేస్తారు చూడావుని. అది ఒక్కొక్కసారి రాత్రి ఈనేస్తుంది. ఈనేస్తే మర్నాడు పొద్దున్న 9ంటికో 10ంటికో ఎవరో కొనుక్కుంటాడు. ఆ పక్కనే పల్లెటూరు వాళ్ళు ఎవరో కొనుక్కుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దూడని ఓ రిక్షాలో పట్టు కూర్చుంటారు. కూర్చుని రిక్షా వెళ్ళిపోతుంటారు. ఆవుని పట్టుకోరు. ఈ ఆవు ఆ దూడ కోసం వెళ్ళిపోతుంది. అది ముందు రోజే ఈనింది, దానికి బాధ ఉండదా? దానికి వెనక నుంచి ఇంకా మావి వేలాడుతుంటుంది. మాంసం కదది, దానికోసం కుక్కలు వెంటపడుతుంటాయి. అది వెనక్కి తిరిగి కొమ్ములతో కుక్కల్ని తరుముకుంటూ అలా తరుముకుంటూ కూర్చుంటే దూడ వెళ్ళిపోతుందేమోనని అంబా అంబా అనుకుంటూ ఆ రిక్షా వేగంతో సమానంగా నేను నడవగలనా నడవలేనా, మార్గాయాసమా, ముందు రోజు ఈనింది, ఎంత పచ్చిగా ఉంటుందో ఒళ్ళు, అయినా ఆగదు. ఆగితే దూడ వెళ్ళిపోతుందని ఆ దూడ వెనక అలాగే నడిచి వెళ్ళిపోతుంటుంది. వెనక కుక్కలు, ముందు రిక్షాలో దూడ. ఆ రిక్షావాడు కొంచెం వేగంగా కానీ నడిపించాడు అనుకోండి, దాని ఆతృత చూడాలి నిజంగా, ఎంత కష్టపడి వెళ్తుందో. దూడ మీద ఆవుకుండేటటువంటిది ప్రేమ అనన్య సామాన్యం. అందుకే ఒక్క గురువు గారికి ఉంటుంది శిష్యుడి మీద వాత్సల్యం. వాడు ఎటువంటి వాడవనివ్వండి, వాడి దోషాలన్నిటినీ నాకేస్తాడు గురువు. అందుకే గురువుకి పూర్వ జీవితంతో సంబంధం ఉండదు. వాడు గతంలో ఎవరు ఆయనకు అనవసరం, ఆయన ఇప్పుడు ఎవరు మారి ఉన్నాడు అంతే కావచ్చు. మార్పు కదు కావాలి. నీకెందుకు ఆయన యొక్క పూర్వ జీవితం నీకెందుకు? తెలుసుకునే ప్రయత్నం కూడా గురువు చేయడు, మార్చే ప్రయత్నం ఒకటే గురువు చేస్తాడు. అందుకే వాత్సల్యం గురువుది. అలాగే గోవుది వాత్సల్యం, అందుకే గోవత్సము అని పిలుస్తారు. శిష్యుణ్ణి గురువు వత్సా లరా అంటాడు మళ్ళీ. అందుకే పుట్టిన దూడని తాను మాంసాహారి కాకపోయినా తన నాలుకతో మావినంతటినీ శుభ్రం చేసే ప్రాణి ఆవు ఒక్కటే సృష్టిలో. అంత గొప్పది ఆవు. కాబట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేశారో పోతన గారు, పల్లెటూళ్ళల్లో వ్యవసాయం చేసిన వారు కదూ, చూసి ఉంటారు రోజు. అందుకే అద్భుతమైన ఉపమానం పడిపోయింది. ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండే, గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయెనీడెక్కడ చొత్తునంచు వసితి క్షణ క్రేపు తెరంగు కిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలి దురంత చింతయి అని పాపం పరిగెడుతోంది ఆవిడ. ఈ తృణావర్తుడు పైకి 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 తీసుకెళ్ళిపోతున్నాడు కృష్ణుణ్ణి. ఎందుకు అలా తీసుకెళ్ళడం అంటే, ఆ పైకి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేస్తే చిన్ని కృష్ణుడు కింద పడిపోయి రాళ్ల మీద ప్రాణం వదిలేస్తాడు. అందుకుని ఎత్తుకుపోతున్నాడు. ఈయనేం చేశాడు, వాడు ఎంత పైకి తీసుకెళ్తుంటే ఈయనంత గట్టిగా వాడి కంఠం బిగించేశాడు. చేతులు రెండింటితో కంఠం పట్టుకున్నాడు.
పిల్లలు ఏదైనా భయం వేసింది అనుకోండి, గట్టిగా పట్టేసుకుంటారు. వాళ్ళకి భయం ఎక్కువ అవుతున్న కొద్దీ పట్టేసుకుంటారు. మొట్టమొదటిసారి పిల్లల్ని పట్టుకుని ఏ ఎగ్జిబిషన్కో వెళ్ళి జెయింట్ వీల్ ఎక్కించారనుకోండి, వాడు లేచిపోయి గబుక్కుని కంఠం పట్టేసుకుంటాడు. వాడికి అదో ధైర్యం కంఠం పట్టేసుకుంటే. అలా చిన్న పిల్లాళ్ళ భయపడిపోయిన వాళ్ళ కంఠం పట్టుకున్నాడు ఆ తృణావర్తుడు. ఎలా పట్టుకున్నాడు అంటే ఏదో పిల్లాళ్ళ పట్టుకోలేదు, ఒక 10 పర్వతాలు కలిపితే ఎంత బరువు ఉంటుందో అలా పట్టుకున్నాడు. వాడు కింద పడిపోవడం మొదలుపెట్టాడు. నేరకపోయి నిన్నెత్తుకొచ్చాను, ఇదేమిట్రా బాబు నా కంఠం పట్టుకున్నావు, నన్ను వదులు వదులు అంటాడు వాడు. పూతనాంది చన్ను విడువుము విడువుము చాలు నన్నుచు వదిలేడా. ఈయన పట్టుకున్నాడు, ఈయన వదలడు. పైకెత్తుకెళ్ళిపోయి కింద పారేద్దాం పిల్లాన్ని అనుకున్న తృణావర్తుడు పిల్లవాడి బరువుకి తాను కింద పడిపోతున్నాడు. పడిపోతుంటే ఆ పడిపోవడం ఆకాశంలోంచి వేగంతో వచ్చి కింద పడిపోతుంటే పురభంజను గోల కూలు పురముంబోలెన్. పోతన గారు ఎక్కడ శివకేశవుల మధ్య భేదాన్ని పాటించారు కవిత్వంలో. అందుకే ఒక్కసారి ఆ పైనుంచి కిందకి ఎలా పడిపోయాడు అంటే పురభంజను గోలకూలు పురముంబోలెన్. పురభంజనుడు అంటే త్రిపురములను కొట్టినవాడు పరమశివుడు. పరమశివుడు త్రిపురములను ఎలా కొట్టేశాడో అలా ఆ పైనుంచి తృణావర్తుడిని కిందకి లాగేశాడు. లాగేస్తే ఆ తృణావర్తుడు వచ్చి రాళ్ల మీద పడిపోయి ఆ శరీరం అంతా భగ్నాంగకుడై ఆ శరీరం అంతా ముక్కలైపోయి ఆ రాక్షసుడు చచ్చిపోయాడు. పిల్లవాడు నేల మీద పడిపోయి ఉన్నాడు, ఆ మాంసపు ముద్దల మధ్యలో పడిపోయి ఉన్నాడు. చూసింది యశోద, చూశారు యాదవులు. అయ్యయ్యయ్యయ్యో, పిల్లవాడు ఇంత పెద్ద రాక్షసుడు పైకెత్తుకెళ్ళాడు, అక్కడి నుంచి కింద పడిపోయాడు, ఈ రాక్షసుడు చచ్చిపోయాడు, ఈ పిల్లవాడు పడిపోయాడు, ఏమైపోయిందో అని వాళ్ళు బెంగ పెట్టేసుకున్నారు. బెంగ పెట్టేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే పాపం వాళ్ళది అమాయకమైనటువంటి ప్రేమ. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రేమ. చాలా తేలికగా అర్థం అవ్వాలంటే ప్రేమ. ప్రేమ అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకోవాలి. నేను ఇవాళ రేపు వాడుతున్న దిక్కుమాలిన సందర్భంతో కూడిన ప్రేమ గురించి నేను మాట్లాడటం లేదు. ప్రేమ అన్న మాట ఎప్పుడు ఎక్కడ వాడినా అది ప్రతిఫలమును ఆశించనిది అని గుర్తు. దానికి ప్రతిఫలం ఆశించదు. నాకు ఇది ఇస్తే అన్న కోరిక ఉండదు. అసలు బలవంతంగా నొక్కి పెట్టడం కాదు, ఎవరు చూడకపోతే పుచ్చుకుందాం అన్న కోరిక కాదు. అసలు ప్రతిఫలాన్ని ఆశించడం ఉండదు. నాకేమైనా జరుగుతుందా అన్న కోరిక ఉండదు. తనంత తాను ప్రేమ సహజంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ లోకంలో ముగ్గురే ఉంటారు. మిగిలిన వాళ్ళు సంస్కార బలము చేత ప్రేమని పొందుతారు. సహజంగా ప్రేమ ఉండేవారు ఎవరంటే ముగ్గురే. 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు. వీళ్ళ ముగ్గురే. వీళ్ళ ముగ్గురు ప్రేమైకమూర్తులు అంటుంది శాస్త్రం. ఎందుకంటే వాళ్ళకి ప్రతిఫలాపేక్ష ఉండదు. తల్లి బిడ్డల్ని కని పెంచుతుంది. వీడు పెద్దవాడైన తర్వాత ఉద్యోగం చేస్తే నాకేదో పట్టుకొచ్చి బంగారపు తొడుగు చేయించాలని ఏ అమ్మ కోరుకోడు, ఏ తండ్రి కోరుకోడు. నా బిడ్డడు సంతోషపడాలి, నా బిడ్డడు సుఖంగా ఉండాలి, తనకి సుఖం అంతే. తప్పించి వాడు నాకన్నీ ఇచ్చేయాలని ఏ తండ్రి అడగడు. గురువు ప్రతిఫలాన్ని అపేక్షించడు. నాకు నా శిష్యుడిది చేస్తే బాగుండన్న కోరిక గురువుకు ఉండదు. అలా సహజంగా ఉండని వాళ్ళు కాబట్టి వాళ్ళ ముగ్గురిని ప్రేమైకమూర్తులు అని పిలుస్తారు. ఆ ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు కింద పడిపోయినటువంటి పిల్లవాణ్ణి ఎత్తుకుంది అమ్మ. ఆమెది పరమ ప్రేమ. ఆ ప్రేమకే మారు రూపం భక్తి. ప్రేమ భక్తి ఈ 2 పర్యాయ పదాలు. భగవంతుని యందు మనం ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఆయనకి కృతజ్ఞతను ఆవిష్కరించడాన్నే పూజ అని పిలుస్తాం. అసలు నిజంగా చెప్పాలి అంటే పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలాన్ని అపేక్షించకుండా కృతజ్ఞతను ఆవిష్కరించుట. అది పూజ. అసలు ఆ సిద్ధాంతం జీవితంతో వంటబట్టనంత కాలం ఆ చేసినది పూజ కాదు, తంతు. తంతు అంటే పూజలా చేశాడు. పూజ చేస్తే ఎలా చేస్తారో అలా చేశాడు. అదొక నటన తప్పించేది పూజ కాదు. దాన్ని పూజ అనరు శాస్త్రంలో. ఎందుకనరు అంటే ఒకటే కారణం. నేను ఎవరిని చిన్నబుచ్చడానికి ఈ మాట చెప్పట్లేదు. పూజ అన్న మాటకు అర్థం ఏమిటి?
ఈ ప్రతిఫలాన్ని ఆశించకుండా కృతజ్ఞతావిష్కారం చేస్తారు. నేను పొద్దున నిద్ర లేచాననుకోండి, నేను పూజ చేస్తే ఏం చేస్తాను? దీపం పెడతాను. మొదట దీపం పెడితే ఆయనకి వెలుతురు లేదని నేను దీపం పెడతానా? ఆయనకి వెలుతురు లేదని కాదు, ఈ సమస్త ప్రపంచాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను. కళ్ళిచ్చినందుకు ఈశ్వరా నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను. ఈ కళ్ళు నిన్న రాత్రి బడలిపోయి మళ్ళీ నాకు నిద్రాకాలిక సుఖమిచ్చి తెల్లవారేటప్పటికీ కళ్ళకి శక్తినిచ్చారు. మీరు నాకు కంటినిచ్చినందుకు కృతజ్ఞతగా నేను ఒక దీపం పెట్టి నా కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నాను. ఆయన నాకు చర్మాన్ని ఇచ్చాడు, స్పర్శ శక్తినిచ్చాడు. నా కొడుకు వచ్చి నాన్నగారండి అని నన్ను పట్టుకుంటే నాకెంతో సంతోషం. నా కూతురు వచ్చి నాన్నగారండి అని నా చేయి పట్టుకుంటే నాకు ఆ స్పర్శ సుఖం. నా మనవలు వచ్చి తాత 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 అంటూ పరిగెత్తుకు వచ్చారనుకోండి, నేను వాళ్ళని ఎత్తుకుంటే వాళ్ళ స్పర్శ నాకు సుఖం. నా శిష్యుడు వచ్చి గురువుగారు అని కాళ్ళు పట్టాడు అనుకోండి, ఆ శిష్యుడి యొక్క వాత్సల్యమునందు నాకు సుఖం. ఈశ్వర నాకు చర్మాన్ని ఇచ్చావు, నాకు స్పర్శనిచ్చావు, కాబట్టి నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను. అందుకని గంధానులేపనం చేస్తారు. అందుకే అలా అమ్మవారికి పంచసంఖ్యోపచారిణి. అందుకే అమ్మవారి విషయంలో అంటే పూజ విషయంలో ప్రతి ఇంటా తప్పకుండా జరగవలసినవి ఏవి అంటే గంధ ధూప దీప నైవేద్యములు పుష్పార్చన. ఈ 5 తప్పకుండా జరగాలి. ఎందుకని అంటే ఒక్కొక్క ఇంద్రియానికి కృతజ్ఞత చెప్తాం. దీపము చేత కన్ను, గంధము చేత చర్మము, అలాగే ఏదో మనకి ఇచ్చింది ఇది చెవు. ఈ చెవి అనేక శబ్దాలు వింటాం. ఇన్ని శబ్దాలు విన్నందుకు కృతజ్ఞత పుష్పార్చన. చెవికి పువ్వుకి సంబంధం ఏమిటంటారేమో, తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ పువ్వుల కోసమే. మీరు తేనె గిన్నెలో పోసిన తుమ్మెద తాగదు, అది పువ్వులోని ఆ తేనెనే తాగుతుంది. అందుకే తుమ్మెదల ఝంకారములు పువ్వుల కోసం. అందుకని మనం చేసేటటువంటి నామాలతో కూడినటువంటి పూజ చెవిచ్చినందుకు ఎన్ని ధనులు విని సంతోషిస్తున్నాము. చెవులిచ్చినందుకు కృతజ్ఞత పువ్వులు. నాలుకిచ్చాడు, ఎన్ని రుచులు అనుభవిస్తున్నావు, ఎంత సంతోషిస్తున్నాను తిని. అందుకని ఈశ్వర మీకు నైవేద్యం. అలాగే ఆయన మనకి ముక్కు ఇచ్చాడు. ముక్కు ఉంది కాబట్టి వాసన పీలుస్తున్నాం. వాసన పీల్చి సంతోషాన్ని పొందుతున్నాం కాబట్టి ఈశ్వరుడికి ధూపం వేస్తాం. అందుకని 5 ఇంద్రియములు ఇచ్చి ఇన్ని భోగాలు అనుభవించడానికి కారణమయ్యాడు ఈశ్వరుడు. మీరు తొందరపడకండి, ఒక్క విషయం ఆలోచించండి. శరీరం అంతా ఇచ్చి ఈశ్వరుడు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మమునకు స్పర్శ శక్తి, ఈ 5 తీసిచ్చాడు అనుకోండి, సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయా? ఆలోచించండి. ఉండవిహ. కళ్ళు లేవు, చూడలేడు. చెవులు లేవు, వినపడదు. ముక్కు లేదు, వాసన తెలియదు. నాలుకకి రుచి తెలియదు. చర్మానికి స్పర్శ తెలియదు. మలమల మాడిపోతున్న ఇనప ముక్క తెచ్చి నాలిక మీద పెట్టారనుకోండి, తెలియదు. ఎందుకంటే దానికి స్పర్శ లేదు, రుచి లేదు. ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారు వచ్చి నిలబడినా, భూతం వచ్చి నిలబడినా తెలియదు. కళ్ళు లేవు. అది వీణ వాయించనివ్వండి, భాగవతం చెప్పనివ్వండి, వినబడదు. చెవులు లేవు. ఇక ఏ వాసన కానివ్వండి, అది తెలియదు. ముక్కు లేదు. ఇంకా సుఖము దుఃఖము ఈ 2 ఎక్కడున్నాయి? లేవు అసలు. ఇన్ని సుఖాలు, ఇన్ని ఆనందాలు పొందుతున్నామంటే కారణం ఈ 5 ఇంద్రియములు, 5 ఇంద్రియముల శక్తి. అవి బడలిపోతే మళ్ళీ రాత్రి నిద్రాకాలిక సుఖమిచ్చి సుఖమునందు వీటికి మళ్ళీ శక్తినివ్వడం. అందుకని ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తాం పూజలు. అసలు ఆ భావనే లేకుండా బతికున్నంతకాలం దీపంలో 2 ఎత్తులైనా 3 ఎత్తులైనా 1 ఒత్తైనా దగ్గర ఆగితే ఇంకెప్పుడు పూజ చేస్తావు? అసలు ఎప్పుడు కృతజ్ఞత చెప్తావు ఈశ్వరుడికి? అందుకే భక్తి ప్రేమకు మారు పేరు. ప్రేమ ఒకటి, భక్తి ఒకటి కాదు. ప్రేమయే భక్తి. ఆ భావనతో పూజా మందిరంలో ఒక్కసారి కూర్చున్నవాడిని చూసి పరవశించిపోతాడు ఈశ్వరుడు. వీడు నా యందు కృతజ్ఞత ఉన్నవాడు, వీడు నేను ఇచ్చిన ఇంద్రియముల యొక్క విషయాన్ని తెలుసుకున్నవాడు, వీణ్ణి నేను ఉద్ధరించాలనుకుంటాడు. తప్ప నువ్వు ఎంత రొట్ట తెచ్చావు, ఎన్ని వేశావు, ఇవన్నీ ఆయనకి ఎందుకు? ఆయన సృష్టిలోవే.
గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాధమపతే సుఖైనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు శంకరభగవత్పాదులు శివానంద లహరిలో. ఎవడు తెమ్మన్నాడు రా నిన్ను? సరోవరాల్లోకి వెళ్ళి కొండలెక్కి పుట్టలెక్కి గుట్టలెక్కి పువ్వులు పత్రి పట్టుకొచ్చి నా పాదాల మీద వేసేసావా? పురుగు పుట్ర ఉన్నాయో లేదో కూడా చూడకుండా అందులో సాలె పురుగులు గొంగళి పురుగులు అన్నీ తెచ్చి మీద మారేయడమే. నీ మనస్సన్న తామర పువ్వుని పెట్టరా? అది పెట్టడానికి ఉపకరణాలు సాధనాలు కావాలి. అంతేగాని సాధనాల దగ్గర ఆగిపోయి అసలు సిద్ధాంతాన్ని వదిలేస్తే ఎలా పూజ అవుతుంది? అది ఎప్పటికీ పూజ అవుతుంది. కాబట్టి కృతజ్ఞతావిష్కారము ప్రేమ భక్తి. కాబట్టి ఇప్పుడు తల్లిది సహజమైన ప్రేమ. పిల్లవాడు కింద పడిపోయాడు, ఆవిడ వెంటనే ఎత్తుకుని పరమ సంతోషాన్ని పొందుతూ అమ్మయ్యా దక్కాడు కృష్ణుడు. కృష్ణుడు ఆవిడికి దక్కాడా? కృష్ణుడు ఆమెకి దక్కింపబడ్డాడా ఆయన చేత? ఆయనే ఆమెకి దక్కేటట్టుగా అనుగ్రహించాడు. ఆమె ప్రయోజనం వల్ల ఆయన దక్కలేదు, కానీ ఆవిడికి అవన్నీ అక్కర్లేదు. అది భక్తి. భక్తి యందు ఏ ఇతర విషయముతో సంబంధం ఉండదు, పరవశం ఉంటుందంతే. అందుకే ఆయన యశోద పట్ల ఆ ప్రేమని అంతగా నిలబెట్టేసుకున్నాడు కృష్ణలీలలో. ఈ తత్వం ఒకసారి అర్థమైందనుకోండి, అసలు భగవంతుడితో మనకు ఉండవలసిన అనుబంధం ఎటువంటిది అన్నది అర్థమవుతుంది. లేనంతకాలం అర్థం పర్థం లేని స్థితిలో ఆగిపోతుంది ఆ పూజ. అందుకే ఇప్పుడు ఆవిడ ఆ పిల్లవాడిని తీసుకెడుతుంటే పోతన గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప యుక్తి నిభంగిన్ అన్నారు. రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు. ఎన్ని రక్షణలు పెట్టుకోనివ్వండి, చుట్టూతా ఎంత రక్షణ ఉండనివ్వండి, ఆయన చేసిన పాపములు ఆయన్ని కట్టి కొడపాలనుకున్న నాడు ఈ పెట్టుకున్న రక్షణలేవి అతను మరణించకుండా ఆపలేవు. రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. అదే రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్. ఏ విధమైనటువంటి రక్షణలు చుట్టూ పెట్టుకోకపోయినప్పటికీ భగవంతుని యందు భక్తి కలిగిన వాడు, 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి బుద్ధి మనస్సులో ఉన్నవాడు, అటువంటి వాడికి రక్షణ లేకపోయినా ప్రమాద సందర్భమైనటువంటి కాలం ఏర్పడినప్పుడు వాడు రక్షింపబడతాడు. ఎందుకు రక్షింపబడతాడంటే వాని యందు దైవానుగ్రహము ప్రసరించి ఇంకొక 10 నిమిషాల్లో ప్రమాదం జరగాలగా వాడు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకో ఏ కారణానికో వెళ్ళిపోతాడు, అంతే. అలా ఎందుకు జరుగుతుంది అంటే పోతన గారు జవాబు చెప్పారు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్. వాడు సాధు పురుషుడు కనుక, భక్తి తత్పరుడు కనుక, భగవంతుణ్ణి నమ్మి ఉన్నాడు కనుక వాడు రక్షింపబడతాడు. ఇప్పుడు ఆ తల్లి పిల్లవాడిని ఎత్తుకునంది, గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయం. అన్యాపదేశంగా పోతన గారు బిడ్డలు దక్కడానికి, బిడ్డలకు వచ్చేటటువంటి గండాలు పోవడానికి ఒక గృహస్థు చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు చెప్పారు. గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఓ యజ్ఞమో యాగమో చేసింది ఉండాలి. ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఉట్టినే రమ్మంటే వస్తారా మహాత్ములు? జీవితం పండింది అనడానికి అదృష్టం ఏమిటంటే మహాత్ములైనటువంటి వారు, పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఇంట్లోకి రావడమే. వాళ్ళు రావడమే జీవితం పండిందనడానికి గుర్తు. ఎందుకంటే వాడికి ఏం కోరికుంటుంది, ఎందుకు వస్తాడు? రాడు. కానీ వచ్చాడు అంటే ఈశ్వర శాసనం తీసుకొచ్చింది.
అలా తీసుకొచ్చింది అంటే అటువంటి మహాత్ముడి చేతిలో పెట్టిన వస్తువు ఏదుందో దాని వలన విశేషమైనటువంటి ఫలితం. నాకు 20,000 ఇస్తారా 10,000 ఇస్తారా అని సభల్లో చెక్కులు బుక్కి పుచ్చుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే నిస్వార్థపరులైనటువంటి వ్యక్తులు. అసలు నాకు భగవంతుడు ఏవివ్వలేదన్న ఆలోచన తప్ప నాకు ఎవరేమిస్తారన్న ఆలోచన వారి యందు ఉండదు. ఇప్పుడు నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు కనుక నాకు అన్నీ ఇచ్చాడు కదా, నాకెందుకు ఇంకా అన్న తృప్తి ఉన్న పోతన గారు ఇంత చిరస్మరణీయులయ్యారంటే కారణం వారి యొక్క నిస్వార్థపూరితమైనటువంటి జీవితం. అటువంటి వ్యక్తులు ఎవరుంటారో అటువంటి వ్యక్తులు భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరుంటారో వాడి చేతిలో పెట్టడానికి అవకాశం కలగడం భగవదనుగ్రహం. అది ఎలా దొరుకుతుంది? అసలు ఆయన చెయ్యి ఎందుకు కిందకు వస్తుంది? పెట్టే చెయ్యి నీది ఎందుకు అవుతుంది? ఆయన ఎందుకు పుచ్చుకుంటాడు? మామూలుగా పెట్టడం వేరు, ఒక మహాత్ముడికి పెట్టడం వేరు. హస్తిమశకాంతర భేదం ఉంటుంది రెండింటికి. ఆ చెయ్యి దొరకదు నీకు మళ్ళీ దొరకమంటే. ఎందుకని? ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణి దరిద్రురాలు, ఉసిరికాయ తప్ప ఇంట్లో ఏమీ లేదు. అది కూడా ద్వాదశి నాడు ఉపవాసం విరమించాలంటే ఉసిరికాయ తప్పకుండా తినాలి. అందుకని ఇంట్లో ఉసిరికాయ పెట్టారు. ఇంట్లో ఉసిరికాయ ఉంది. బ్రాహ్మణుడు పాపం ఎక్కడో గింజలు ఏరుకోవడానికి వెళ్ళాడు. శంకరాచార్యులు వారు వచ్చారు. అప్పటికి సన్యాసం తీసుకోవాలి బ్రహ్మచారి. భవతి భిక్షాందేహి అన్నారు. బ్రాహ్మణి బయటికి వచ్చింది. వచ్చినవాడు మహాతేజోమూర్తి బ్రహ్మచారి. బ్రహ్మచారి సన్యాసి వస్తే ఏమైనా పెట్టాలి ఇంటి ముందుకి. వచ్చిన బ్రహ్మచారికి పెట్టడానికి ఏమీ లేదు. ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇల్లంతా వెతుకుతోంది. ఆమె దరిద్రాన్ని గమనించారు శంకరాచార్యుల వారు. వెంటనే ప్రార్థన చేశారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. లక్ష్మీదేవి కనపడింది. నీకిస్తా పుచ్చుకో. ఆవిడికి ఇవ్వను. ఏమమ్మా ఎందుకు ఇవ్వవు? ఆవిడ గత జన్మలలో ఇలా పెట్టింది లేదయా, ఇప్పుడు ఎలా ఇమ్మంటావు? పుణ్యం లేకుండా ఇవ్వదు. ఇంత పుణ్యం ఉంటే ఇస్తాను, దాన్ని అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తా. ఇలా పెట్టింది లేదు. ఇలా పెట్టింది లేనప్పుడు ఏదో అడ్డు పెట్టిమ్మంటావు? నీకు ఇస్తాను పుచ్చుకో. మహానుభావుడు కాబట్టి శంకరాచార్యులు వారు అన్నారు, విహంగ శిశవిషణ్ణి దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువా అన్నారు. అమ్మా ఆమె విహంగ శిశువు అమ్మా అన్నారు. అంటే పక్షి పిల్ల. ఎందుకు అలా అంటాం శంకరాచార్యులు వారు? లక్ష్మీదేవికి అర్థమైంది. సృష్టిలో ఉన్న ప్రాణుల్లో పక్షికే ఎక్కువ ఆకలి అన్ని ప్రాణుల్లోకి. అందున పక్షి పిల్లకి మరీ ఎక్కువ. కానీ దానికి తెచ్చుకోవడం తినడం రాదు. అమ్మ వెడుతుండాలి, తెస్తుండాలి, పెడుతుండాలి. దానికి ఆకలి ఎక్కువ, దీనికి ఆకలి ఎక్కువ. అది తినాలి, దీనికి పెట్టాలి. అందుకే ఇలా ఆడుతూనే ఉంటుంది. అమ్మ వచ్చి ఏదో పెట్టేవారికి ఇలా నోళ్ళు తెరిచి కూర్చుంటాయి. ఇప్పుడు చూశారో లేరో మీరు, చెట్ల మీద ఉంటాయి పక్షి పిల్లలు. అవి ఇలా నోరు తెరిస్తే అమ్మ వచ్చి పెడుతూ ఉంటుంది వాటి నోట్లో. మామూలుగానే నేను అలా దేవాలయానికి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఒక స్త్రీ పసిపిల్లవాడిని పక్కన పెట్టి కూర్చుంటే ఆ చిన్న పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మ 3 రోజులైందమ్మా భోజనం చేసి, ఏమీ పెట్టట్లేదమ్మా, నువ్వు మంచినీళ్ళు తాగమంటున్నావు, కడుపులో తిప్పేస్తోందమ్మా, అమ్మ ఏమన్నా పెట్టమ్మా అంటున్నాడు అనుకోండి. ఎక్కడి నుంచి తెమ్మంటావురా పెట్టడానికి? 5 పైసలు వేసిన వాడు లేడు, ఏం పెట్టివ్వను అని అమ్మ వాడిని కొట్టింది అనుకోండి. వాడు కింద పడిపోయి ఏడుస్తున్నాడు అనుకోండి, మనం చూస్తూ వెళ్ళిపోగలమా? గబగబా వెళ్ళు బిస్కెట్ల ప్యాకెట్ మంచినీళ్ళ సీసా పట్టుకెళ్ళి ముందు ఆ పిల్లాడికి పెట్టమ్మా అంటాం. పిల్లవాడు ఏడుస్తుంటే చూడలేము. అదే తల్లి భవతి భిక్షాందేహి అందనుకోండి, పెడతామో పెట్టాం. అమ్మా మేము మనుష్యులం అమ్మా, స్వార్థపరులం. పిల్ల ఏడుస్తుంటే చూడలేక అన్నం పెడతాం. ఆమె విహంగ శిశువు, పక్షి పిల్లమ్మ, పేద బ్రాహ్మణి. ఆమె గత జన్మలలో ఏం చేయలేదని ఇప్పుడు ఇవ్వనంటావా? ఆవిడ చేసిన పుణ్యం చెప్పమంటావా? నా చేతిలో ఉసిరికాయ పెట్టింది, ఇవ్వవా అని అడిగారు శంకరాచార్యుల వారు. అమ్మవారు పొంగిపోయింది. శంకర ఇవ్వకూడదని కాదు, ఎప్పుడో ఇద్దును,
ఈ స్తోత్రం నీతో చేయించాలి, భవిష్యత్తులో లోకానికి అందావని ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించి, నేను ఆ బంగారు ఉసిరికలు కురిసినటువంటి స్థలం వెతుక్కుని వెళ్ళి ఆ ఇంటి ముందు నిలబడి కనకధార చేసి వచ్చాం కూడా. స్వర్ణతమనాయ్ అని ఇంటి మీద బోర్డు పెట్టుకున్నారు ఇప్పటికీ కేరళలో, ఆ ఇంటికి కనకధార కురిసిన స్థలము అని. కాబట్టి ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ మహానుభావుడికి పెట్టావో అది ఉత్తినే పోతుందా, అది కాపాడి తీరుతుంది. అందుకు బతికాడు కృష్ణుడు అంటోంది ఆవిడ. ఎవ్వనికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో, ఏ పనికి మాల మాటలు మాట్లాడుతూ టీవీ చూస్తూ కూర్చుంటే వేరు, ఏమో ఏ రామనామం చెప్పావో, ఏ రామనామం రాశావో, ఏ భాగవతం చదువుకున్నావో, ఎక్కడ భాగవతం విన్నావో ఉత్తినే పోతుందా, అది రక్షిస్తుంది. ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సత్యం మాట్లాడావో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో. మహాపురుషులైన వాళ్ళు ఉంటారు, భగవాన్ రమణులు, రామకృష్ణ పరమహంస, కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అలాగే శృంగేరిలో చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఇటువంటి వారు నడయాడినటువంటి ప్రదేశాలు. ఆ ప్రదేశాల్ని కాలుతో మనం వెళ్ళి తొక్కితే చాలు, వాళ్ళు తొక్కిన చోట మనం తొక్కితే. నేను మీతో ఒక నిజం చెప్పాలి అంటే, ఒక నిజం అంటే మీ దగ్గర నేను చనువు తీసుకుని ఒక సలహా చెప్పాలి అంటే, ప్రయత్నపూర్వకంగా పిల్లల్ని తీసుకుని అటువంటి ఆశ్రమ ప్రాంగణాలకి వెళ్ళాలి. సంవత్సరంలో ఒక్కరోజైనా కామకోటి వెళ్ళి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి బృందావనం ముందు పడి నమస్కరించడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి ప్రతి సంవత్సరం భగవాన్ రమణుల యొక్క ఆ ఆశ్రమంలో అక్కడ నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, శృంగేరిలో చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క అధిష్టానం ఉంటుంది. అటువంటి దాని ముందు పిల్లలతో వెళ్ళి కూర్చోవాలి కాసేపు. అది ఉత్తినే పోదు, దాన్ని తొక్కినందుకు పుణ్యం ఉంటుంది. తొక్కినందుకు అంటే అక్కడికి వెళ్ళి కాలు పెట్టినందుకు. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయం. అర్భకుడైన కృష్ణుడు చనిపోకుండా మాకు దక్కాడు అంటే ఏదో చేశాం గతంలో ఇలాంటి పుణ్యం. అంటే అన్యాపదేశంగా పోతన గారు మనకి చెప్పించారు. చెప్పించి మనం జీవితంలో పాటించవలసినటువంటి విషయాన్ని భాగవతంలోకి తీసుకొచ్చి క్రోడీకరించారు. ఆ విధంగా తృణావర్తోపాఖ్యానమునందు ఆ తృణావర్తుడన్న రాక్షసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ భంజించాడు. అయితే ఇందులో ఆంతరమైనటువంటి విశేషం ఏమి అంటే, తృణము అంటే గడ్డి పరక, ఆవర్తము అంటే తిరుగుట. ఒకడు గడ్డి పరకంత చులకన ఎప్పుడైపోతాడంటే కాలానికి ఎప్పుడు చులకనవుతాడంటే, కోరిక ద్రవ్యము ఈ రెండిటిని పక్క పక్కన పెట్టుకుని బతికిన వాడు ఎవరుంటాడో వాడు తృణమైపోతాడు. కోరిక సాధనమునకై వెంపర్లాట. నాకు కోరిక పుట్టింది అనుకోండి, ఏదో టీవీ ఉండాలి, పరిగెత్తాను తెచ్చాను. కలర్ టీవీ ఉండాలి, మళ్ళీ పరిగెత్తాను తీసుకొచ్చాను. VCR ఉండాలి, పరిగెత్తాను తీసుకొచ్చాను. పట్టుబట్టలు ఉండాలి, పరిగెత్తాను తీసుకొచ్చాను. సొంతిల్లు ఉండాలి, పరిగెత్తాను తీసుకొచ్చాను. ఇప్పుడు తృణమై గడ్డి పరకనై కోరిక మీద కోరిక అంటే గృహస్థుకి కోరికలు ఉండకూడదని నేను అంటలేదు. ధార్మికంగా ఎక్కడ వరకో అక్కడ వరకే, అంతు లేకుండా. మీరు ఒక్కటి ఆలోచించండి, సృష్టిలో సమస్త ప్రాణులు కూడా బిడ్డలకి వాటంతట వాటికి ఆహారం సంపాదించడం నేర్చుకుంటే అవి ఇక స్వతంత్రంగా వదిలేసి తమ జీవితం తమది. మనుష్యుడు మాత్రం డబ్బన్న ఒకే ఒక్క మాటకి లొంగిపోయి దానికి అంత ఎక్కడుంది అసలు? ఎన్ని కోట్లు సంపాదించేసినా సరే ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు, తీసుకెళ్లి దాస్తూనే ఉంటాడు. జీవితం ఉండిపోతుందా? అయిపోతుంది. ఎప్పుడో అప్పుడు కాలప్రవాహంలోనే వచ్చి మృత్యువు గ్రసించేస్తుంది. నువ్వు సంపాదించింది వారసులకు వెళ్ళిపోతుంది. నీ జీవితం ఆ తర్వాత ఎన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోతావు. అప్పుడు ఇక రక్షించేవాడు ఉండడు. మళ్ళీ ఎప్పటికి మనుష్య జన్మ వస్తుంది, మళ్ళీ ఎప్పుడు చేస్తావు పుణ్యకార్యం? ఎలా సాధ్యం?
అందుకే డబ్బు సంపాదించవద్దు అని గృహస్థు విషయంలో అనరు. గృహస్థు విషయంలో గృహస్థు డబ్బు సంపాదించవలసిందే, కానీ ధార్మికమైనటువంటి సంపాదనతో తృప్తితో కూడినటువంటి జీవనం ఉండాలి. తనకి వచ్చిన దాంతో సంతోషంగా జీవితం గడపగలగాలి. అంతేకాని కోరికలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు వాడు తృణమైపోతాడు. సంపాదన లేకపోతే గృహస్థుకి చాలా ప్రమాదం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు సంపాదన లేకుండా ఉండకూడదు. సన్యాసికి సంపాదన లేదు, సన్యాసి సంపాదించకూడదు. గృహస్థు సంపాదించకుండా ఉండకూడదు. అందుకే మాతా నిందతి నాభినందతి పిత భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. మనకి తెల్లవారు లేస్తే శాస్త్రం చెప్తోంది మాతా నిందతి. డబ్బు సంపాదించకపోతే కొడుకు తల్లి చూసి అభినందించదు. ఏట్రా ఇంత పెద్దవాడయ్యాడు, వాళ్ళ నాన్నకు రూపాయి సంపాదించి పడవు అంటుంది. నాభినందతి పిత, తండ్రి నాన్న రారా అని సంతోషంగా పక్కన కూర్చోబెట్టుకోడు. నాభినందతి పిత భ్రాతా న సంభాషతే. అన్నదమ్ములు మాట్లాడరు. ఓ రూపాయి సంపాదించాడు కానీ మాతో పాటు పెరుగన్నం తింటాడంటారు. భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి. సేవకుణ్ణి పిలిచి పని చేయమన్నారు అనుకోండి, మీ అన్నయ్య గారంటే డబ్బిస్తాడు, నువ్వు రూపాయి ఇవ్వకపోయినా పనులు మాత్రం చెప్తావా అంటారు. నానుగచ్చతి సుత. తండ్రి కష్టపడి ఇంటికెడితే కొడుకు మంచినీళ్ళ చెంబు పట్టుకుని వీధిలోకి రాడు, నాన్నగారండి కాళ్ళు కడుక్కోండి అని. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే. ప్రేమ మీర భార్య కూడా కౌగిలించుకోదు. కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్. సుహృత్ ఆయన చాలా మంచివాడు. ఆ స్నేహితుడి తప్పు కాదు, చాలా మంచివాడు. అంత మంచివాడైనా వీడు ఇలా వస్తుంటే సందులోంచి పని లేకపోయినా పక్క సందులోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం. కనబడితే డబ్బు అడుగుతాడేమోనని ఏమా బాగున్నావా అండవు, పక్క సందులోకి వెళ్ళిపోతాడు. మంచి స్నేహితుడైనా కూడా నాకు రుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. ఓ సఖే, స్నేహితుడా, నీతి తప్పకుండా సంపాదించు. నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ధార్మికంగా సంపాదించినటువంటి డబ్బు నీ కోరికలన్నీ తీరేట్టు చేస్తుంది. ధర్మం తప్పి సంపాదించి తెచ్చుకున్న డబ్బు నెత్తురు ఓడ్చేస్తుంది. దాని జోలికి వెళ్ళకు. సంపాదించడం మానవద్దు. గృహస్థుకి ఉపదేశం చేసింది శాస్త్రం. కాబట్టి డబ్బు సంపాదించు. అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్యులు వారు భజగోవిందంలో. అంతేగాని అదే పనిగా డబ్బే 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 అంటే నీకు కళ్ళజోడు వచ్చేస్తుంది, జుట్టు తెల్లబడిపోతుంది. ఆఖరికి 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజకి వెళ్ళి కూర్చుని ఏమండి ఆచమనం చేయండి అంటే ఏం చెప్పాలంటే అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అది. నిజమే, మంచిదే, సంపాదించింది ఎక్కడ సుఖపడతావు? ఇక్కడ. మరి ఉత్తర జన్మలలో మళ్ళీ జీవుడి సుఖానికి చేసిన పుణ్యం ఆలంబనం. మరి అది ఎందుకు చేసుకో నీ జీవుడి కోసం? కాబట్టి తృణావర్తుడు అంటే అర్థం పర్థం లేని కోరికలతో వేగిపోయేటటువంటి వాళ్ళని, కోరికలనేటటువంటివి ద్రవ్యము ఈ రెండూ కలిపి గడ్డి పరకని చేసి తిప్పి చంపేస్తాయి. అటువంటి సమయంలో కృష్ణుని పాదములు పట్టుకుంటే ఆ ఆశ అర్థం పర్థం లేని జీవితానికి చుక్క పెట్టి వాడిని భక్తి మార్గంలోకి మళ్ళిస్తాడు. అప్పుడు పరమ సంతోషంగా శాంతితో జీవనం చేయగలుగుతాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బు అన్న మాట విషయంలో ఇంత ఉంటే శాంతిగా ఉంటాడన్న మాట లోకంలో లేదు. అందుకే డబ్బు ఎంత ఉండాలి అని అడిగారు. కాలి చెప్పు అంత ఉండాలి అని చెప్పారు. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయని నా కాలు ఎంత ఉంటుందో అంతకన్నా పెద్ద చెప్పు కొనుక్కుంటానా? నా దగ్గర ఓ 10 రూపాయలు తక్కువ ఉన్నాయని నా కాలు కన్నా ఓ అంగుళం చిన్న చెప్పు కొనుక్కుంటానా? నా పాదం ఎంత ఉంటుందో చెప్పు అంత కొనుక్కుంటాను. నాకు ఎంత కావాలో అంత ఉంటే చాలు. నాకు ఎంత కావాలి అన్న దగ్గరే బుడగ ఊదినట్టు ఊదకూడదు.
కాబట్టి అది కృష్ణ పరమాత్మ పాదములు పట్టుకుంటే నీ జీవితాన్ని దిద్దుతాడు, గుర్తుపెట్టుకో. నిన్ను తృణం చేయడు. కాబట్టి తృణావర్తోపాఖ్యానమునందు ఆంతరముగా బోధ, బాహ్యమునందు ఆ తృణావర్తుడన్న రాక్షసుణ్ణి కృష్ణ పరమాత్మ బాలుడిగా ఉండగా సంహారం చేశాడు. కృష్ణుడు ఒక రోజున పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అమ్మ యశోద ఇంట్లో పాలు కాస్తోంది పొయ్యి మీద. ఆడుకుంటున్నవాడు ఒంటి నిండా దుమ్ము చెమట. ఆ పిల్లలతో ఆడుకుంటున్న వాడికి ఒక అద్భుతమైన లీల చెయ్యాలి అని అనిపించింది. అది శాశ్వతమై ఏ లీల విన్నంత మాత్రం చేత జీవకోటి తరించిపోతుందో అటువంటి లీల చెయ్యాలనుకున్నాడు పరమాత్మ. ఒక్కసారి ఆడుకుంటున్నవాడు పరుగు పరుగున లోపలికి వచ్చాడు. అమ్మ పెరుగు చిలుకుతోంది. ఎందుకని అంటే గొల్లవారికి అదో ప్రత్యేకమైనటువంటి విశేషం. వాళ్ళకది పరమ పవిత్రమైనటువంటి కర్మ. దదిమధనం చేసేటప్పుడు పెరుగు చిలికేటప్పుడు ఎలా పడితే అలా ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం అంతా అదే. ఇప్పుడు ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి అత్యంత ప్రధానమైనది ఏది? పంచాంగం. పంచాంగం ముట్టుకునేటప్పుడు ఎలా పడితే అలా ముట్టుకోరు. ఓ జాతకం చేత్తో తీసుకునేటప్పుడు ఎలా పడితే అలా తీసుకోకూడదు. శౌచంతో ఉన్నాను అంటేనే ముట్టుకుంటారు. శౌచము లోపించింది అనుకున్నాడు అనుకోండి, వాటిని ముట్టుకోరు. అలాగే వాళ్ళకి అది దదిమధనము పవిత్ర కర్మ. వాళ్ళ ఐశ్వర్యమంతా కూడా దాని యందే ఉంటుంది. అటువంటప్పుడు ఆ దదిమధనం చేసి వాళ్ళ ఐశ్వర్యాన్ని నిలబెట్టుకునేటప్పుడు పరమ పవిత్రంగా చేస్తారు వాళ్ళు. అందుకే చక్కగా పట్టు చీర కట్టుకుని కొప్పేసుకుని దాని నిండా పువ్వులు తురుముకుని చేతులకి గాజులేసుకుని ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మని పరమాత్మ అన్న భావనతో కాదు, నా కుమారుడు. ఏ భావన అయితే ఏముందండి? అనుబంధం పెట్టుకోవాలి. కానీ ఒక్క అనుబంధం చాలు ఈశ్వరుడితో తరించిపోవడానికి. ఇంట్లో కృష్ణ భగవానుడి యొక్క విగ్రహం ఒకటి పెట్టుకుని మా అబ్బాయి అని అనుకున్నారనుకోండి, ఆఫీస్ నుంచి వస్తూ 5 రూపాయలు తులసిమాల అట్టుకు రావడం, వచ్చేస్తూ 8 అయిపోయి మబ్బేసేసింది అలా వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ, అయ్యి బాబోయ్ రేపు పొద్దున్నే మళ్ళీ తులసిమాల తేలేదు నాన్నగారండి మీరు అని వాడు గోల పెట్టేస్తాడు లోపల. పట్టుకుని వెళ్ళిపోదానిలే, తడిస్తే తడిశామని చెప్పి వెళ్ళి ఓ తులసిమాల పట్టుకుని మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, తడిసిపోయి ఈశ్వరుడు మర్చిపోడు. ఖచ్చితంగా ఎప్పుడో ఈశ్వరుడికి తండ్రి అవుతాడు. అనుబంధము ప్రధానము. ఇకే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటిమి ఇట్లైన నుద్ధామజ్జానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు భక్తీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో. ఏ రకంగానైనా సరే భగవంతుడితో పెట్టుకున్న అనుబంధం ఎక్కడికి పోదు, అది రక్షణ హేతు అవుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడో ఆ చిన్ని కృష్ణుడు పరిగెత్తుకొచ్చాడు. ఈవిడ పెరుగు చిలుకుతోంది పాపం యశోదాదేవి లోపల. ఆ చిన్ని కృష్ణుడిని తలుచుకుంటోంది. ఆయన ఆటలు, ఆయన పాటలు. నిన్ననేమో ఆ గోపికలందరూ వచ్చి నేరాలు చెప్పడం, అబ్బెబ్బే ఉత్తిదమ్మా మీరు అలాగే చెప్తారు, అన్యమిరుగడు తన ఎంత నాడుచుండు మంచివాడి తడిగ్గులు మనరమ్మ రమలార త్రిలోకాభిరమలార తల్లులార గుణవతీమ తల్లులార అంది కదూ అని వాళ్ళందరన్నీ చాడీలు చెప్పారు. నిజంగా మా కృష్ణుడంత అల్లరి చేస్తాడా అని ఏదో సంతోషపడిపోతోంది. బిడ్డల్ని తలుచుకోవడంలో ఆమెకి పాలు చేపునకు వచ్చాయి. ఈలోగా ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చాడు లోపలికి. ఒళ్ళంతా ధూళి చెమట, సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచున్ వెడబెడ్డ గంతులు వైచుచు కదిచి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. వచ్చినవాడు ఏదో చాలా ముఖ్యమైన పని ఉండిపోయినట్టు, భర్త కూడా అంత అజమాయిషి చేయడు. అలా వచ్చేసి ఆ కాళ్ళు చేతులు ఊపేస్తూ అక్కడి నుంచని అమ్మ బయట నేను ఆడుకుంటున్నానమ్మా, నేను దొంగ పెట్టాలమ్మా, వాళ్ళతో ఆడుకోవాలమ్మా, వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారమ్మా, అమ్మ నాకు ఆకలేసిందమ్మా, పాల కోసం వచ్చినమ్మా, తొందరగా పాలి అమ్మా, నేను తాగి వెళ్ళిపోవాలమ్మా, ఏంటమ్మా నువ్వు చెప్తుంటే ఓ పెరుగు చిలుక్కుంటా ఏంటమ్మా అని ఓ చదివేస్తున్నాడు. ఆవిడ ఆ కవ్వం పట్టుకుని పెరుగు చిలుకుతూ చూస్తోంది. ఏమిటో వీడి ఉద్ధత ఏమిటో, అబ్బో దొరగారు ఆటలాడేసుకోవాలట, తొందరగా పాలిచ్చేయాలట అని ఊరుకుంది. ఇవ్వలేదు పాలు. ఏం చేస్తాడో చూద్దాం. ఆ చిన్న పిల్లాడు
అలా అదిరి పడిపోతూ మాట్లాడుతూ పెనివిలు కదిలిపోతుంటే బుగ్గలు ఊగిపోతుంటే ఆ యశోదకి సంతోషం వేసింది. చూస్తూ మాట్లాడినిస్తే ఆయన ఏం చేశాడు? ఈ పెరుగు చిలకడం వల్లే కదా నాకు పాలు ఇవ్వట్లేదు, ఈ పెరుగు చిలుకుతున్న కవ్వాన్ని ఆపేస్తానని వెళ్ళి ఆ కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్న కవ్వాన్ని పూల పొట్లం లాంటి చేత్తో పిల్లలు పట్టుకున్నారనుకోండి, ఆ చెయ్యి ఒరుసుకుంటుంది. అది ఒరుసుకుంటుందేమో పిల్లాడికని తల్లి సహజమైన ప్రేమ యశోదది. యశోదకి ఆయన కొడుకన్న భావన. ఆవిడ ఆపేసింది కవ్వాన్ని. అదేం పెద్ద ఆపేసినా కూడా కొంతసేపు తిరిగి ఆగడం అలా ఏముండదు. కవ్వం తాడు తిప్పడం ఆపేస్తే కవ్వం ఆగిపోతుంది. కవ్వం ఆగిపోయింది. ఆవిడేం చేసింది? అంత ఆకలిస్తోందా, ఆడుకుంటున్నావా, రా అని ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆవిడ స్తన్యాన్ని నోట్లో పెట్టి పాలిచ్చి కృష్ణుడికి తాగిస్తోంది. కడుపారం చనుబాలు త్రావని శిశున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పృంగారెడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతిదది కుంభంబు పోగొట్టి తింపడరన్ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకులద్భాష్పుడై. అమ్మ పాలిస్తోంది, తాగుతున్నాడు. తాగుతూ ఉండగా నేను నిన్న చెప్పే కదా, దాలి మీద పెడతారు పాలని, ఆ పాలు పొంగి అయ్యయ్యో పాలు పిడకల మీద పడిపోతాయి, అనవసరంగా నిష్కారణంగా పోతాయని ఆ సగం పాలు తాగుతున్న పిల్లాన్ని కిందకి దింపేసి ఆవిడ గబగబా వెళ్ళి ఓ బట్ట పట్టుకుని ఆ కొండ కిందకి దింపేసి వద్దామని ఇలా దింపి వస్తాను. అంతే, సగం పాలిచ్చి కిందకి దింపేసింది కదా. కడుపారం చనుబాలు త్రావని శిశుం కంజాక్షి పీఠమ్ముపై నిడి. పీటలు ఉంటాయి అక్కడ, ఆ పీట మీద పెట్టి కొండ పెరుగు చిలుకుతూ ఉంటారు. పీఠమ్ముపై నిడి, ఆ పీట మీద పెట్టి పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగా, ఆ పాలు దింపడానికి వెళ్ళింది యశోద. ఎక్కడ లేని కోపం వచ్చేసి, నన్ను మధ్యలో దింపేసి నువ్వు వెళ్ళిపోతావా, నా కడుపు నిండకుండా అని ఆగ్రహం వచ్చేసి ఓ పెద్ద రాయి ఒకటి తీసుకున్నాడు. రాళ్ళు ఎందుకుంటాయంత సిద్ధంగా అక్కడ అంటే, ఈ కుండ కవ్వంతో చిలుకుతున్నప్పుడు అటు ఇటు కదిలితే కవ్వం తగిలింది అనుకోండి, దాని యొక్క అంచుకి కుండ బద్దలైపోతుంది. అందుకని కుండ అస్సలు కదలకూడదు, స్థిరంగా ఉండాలి. అది కదలకుండా ఉండడానికి ఏం చేస్తారంటే రాళ్ళు కొంచెం చుట్టూ దాపు ఉంచుతారు. అందుకని రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ రాయి ఒకటి తీసుకున్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారు. అలా అమ్మ వెళ్ళి పాలు దించడానికి వెళ్ళింది. ఈయనకి కోపం వచ్చేసి చెప్తానుండు అని ఆ వెన్న పడింది అంటారు, అంటే వెన్న పైకి తేలుతూ ఉంటుంది. అలా వెన్న పైకి తేలుతున్నటువంటి ఆ పెరుగు కుండకేసి రాయిని కొట్టాడు. కుండ బద్దలైపోయి ఆ మజ్జిగంతా కారిపోయి ఆ వెన్న ముద్దలన్నీ నేల మీదకి వచ్చేస్తే చూశాడు. బద్దల కొట్టేయడం అంటే తొందరగా బద్దలు కొట్టేశాడు. కానీ ఇప్పుడు ఆవిడ వెనక్కి తిరుగుతుంది, పాలు దింపి వెనక్కి తిరిగితే ఊరుకుంటుంది ఏంటి? పిల్లాడు పెరుగుకుండా బద్దలు కొట్టేశాడని కోపం రాదు. పైగా ఇంట్లో ఏమైనా ఒలకపోసేస్తే పర్వాలేదు, తెలిసి తెలియని భర్త ఖచ్చితంగా ఇంకా ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం. మంచి చిక్కటి మజ్జిగ పాపం ఆవిడ అక్కడ పెట్టి ఏదో చలవ చేస్తుందని మజ్జిగ పుచ్చుకుని వెళ్ళండి ఆఫీస్కి అని చెప్పి అక్కడ పెట్టింది అనుకోండి. తాగపోగా కింద పారేసి అక్కడి నుంచి అదంతా తుడిచేయడానికి ఒక గుడ్డ పట్టుకుని ఆవిడ వచ్చే లోపల తుడుస్తున్నాడు అనుకోండి. నా ప్రారంభం మజ్జిగ ఎక్కడన్నా తుడుస్తారండి, దాని మీద ఏ పిండో వేసి వస్తాలి, కానీ ఇంకా జిడ్డైపోతుందండి, కాలు జారి పడిపోతాం అని తల కొట్టుకుంటుంది. మజ్జిగ కింద పడితే యాతన, ఎందుకంటే దాని జిడ్డు ఉండిపోతుంది. చాలా కష్టం మజ్జిగ కింద పడితే తుడుచుకోవడం. మళ్ళీ తడి తగిలిందో ఇక్కడ వేసిన కాలు అక్కడికి పోతుంది. కాబట్టి ఆ మజ్జిగంతా ఒలికిపోయింది. ఇప్పుడు ఊరుకుంటుంది. ఆ పైగా వాళ్ళ ఐశ్వర్యం అది. అందుకని ఎక్కడ అమ్మ వెనక్కి తిరిగి చూస్తుందో, ఎక్కడ పట్టుకుంటుందో, ఎక్కడ కొడుతుందో అని బెంగపెట్టుకున్నాడు. పోనీ అక్కడతో పోయిందా ఈ సన్నివేశం అంటే, నిన్ననొచ్చిన గోపకాంతలు ఉన్నారు కదా, వాళ్ళు పొద్దుటి నుంచి ఈ వ్యవహారం మీదే ఉన్నారు. ఏదో ఒకటి చేయకుండా ఆయన ఎందుకుంటాడు? ఏనుగు తొండం చిన్ని కృష్ణుడు ఊరుకుంటారా? ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి ఏం చేస్తుందో చూద్దాం యశోద. ఇప్పుడు కుండ బద్దలు కొట్టాడుగా, ఎలా పట్టుకుంటుందో చూద్దాం. నిన్న అడిగిందిగా పట్టుకోపోయారా అని, ఇప్పుడు పట్టుకుంటుందేమో చూద్దాం. ఆయన ఏం చేశాడంటే, అమ్మ వెనక్కి తిరిగి వచ్చే లోపల ఈ వెన్నముద్ద చేత్తో పట్టుకుని ఆడుకోవడానికి వీధిలోకి వెళ్ళాడు అనుకోండి. ఇందాక ఆడాలన్నాడు, అక్కడే ఉండుంటాడని చెప్పి ఆ పిల్లల దగ్గరికి ఎడుతుందేమోనని ఇంకో ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో హద్దు, ఓ గోడ,
దాని మీద ఏదో పెద్ద చెట్టు ఆ గోడ మీద, ఆ గోడ పక్కన అక్కడ ఈ దంపుకోవడానికి ఉపయోగించేటటువంటి కొయ్య రోళ్ళు ఉండేవి పూర్వం. ఆ రోలు ఒకటి తిరగేశాడు. ఈ కింద పడిపోయిన వెన్నముద్దోడి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని అక్కడికి వెళ్ళి రోలు తిరగేశాడు. రోలు తిరగేసి అది ఎక్కాడు. ఎక్కి ఓ కోతి ఒకటి వచ్చింది. ఏ అవతారంలో ఉన్నా ఆయనకి వానరాలతో సంబంధం. ఆ కోతికి కొంచెం వెన్నబెడుతున్నాడు, తను కొంచెం తింటున్నాడు, వెనక్కి తిరిగి చూస్తున్నాడు, దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. ఆవిడ పాపం పాలు దించి వచ్చే లోపల ఇంత జరిగిపోయి, ఆవిడ పాలు దించి వెనక్కి వచ్చింది, కుండ బద్దలైపోయింది, మజ్జిగ కారిపోయింది. గోపకాంతలందరూ నవ్వుతున్నారు గోడ దగ్గర నిలబడి. ఏం చేయడం ఇప్పుడు ఆలోచించింది. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి బుట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. పక్కింటి దగ్గరికి వెళ్ళి గోడ దగ్గర కొయ్యరోలు తిరగేసి దాని మీదకెక్కి ఉట్టిలో ఉన్నటువంటి వెన్నని కోతికి పెట్టి మధ్య మధ్యలో దొంగేడుపులు, అమ్మ అమ్మ నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, నాకు ఆకలిస్తోందమ్మా, ఆడుకోవడానికి వెళ్దాం అనుకున్నానమ్మా, మధ్యలో ఇవ్వలేదమ్మా అని ఒకసారి ఇలా వెనక్కి తిరిగి చూసుకుని అమ్మ రాలేదులే అని చెప్పి కోతికి పెట్టి మళ్ళీ కాసేపాకి మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి, అమ్మ నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, నాకు ఆకలిస్తోందమ్మా అని దొంగదండకాలు జరుగుతున్నటువంటి కృష్ణుణ్ణి చూసింది. ఈ గోపకాంతల్ని చూసింది. ఇప్పుడు పట్టుకోకపోతే ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు దెప్పిందని అని స్వామి చెప్తారు. అలాగా వాళ్ళందరూ మరి నువ్వు పట్టుకోలేకపోయావుగా అంటారు. అందుకని ఇప్పుడు ఆ గోపకాంతల వంక చూసింది. లాలనమున బహుదోషము లూలింప్రాపించు తాడనోపాయములన్ సాల గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పద్యంబరయన్. లాలనమున బహుదోషము, నా పిల్లాడు నా పిల్లాడు నా పిల్లాడని ముద్దు చేస్తే ఏదో రామరాయల వారు అంటాడు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు. మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా కొడుకు కొడుకు అని చెప్పి ఎంత అల్లరి చేస్తున్నా ముద్దు చేస్తే ఆ పిల్లాడు పాడైపోతాడు. అందుకని లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములన్, ఓ 2 దెబ్బలేస్తే పిల్లలకి పచ్చంబరయన్, అది పచ్చం లాంటిది, వాడు దారిలో ఉంటాడు. అందుకని ఇవాళ వీడిని పట్టుకుంటాను, పట్టుకుని కొట్టేస్తాను. ఆయన్ని పట్టుకోవాలి, పట్టుకున్న తర్వాత కొట్టాలి. ఎవరిని కొడుతుంది ఆవిడ? వాణ్ణి వీణ్ణి కాదు, మహారాక్షసుల యొక్క సమూహాల్ని తన సుదర్శన చక్రధారల చేత దునుమాడగలిగిన వాణ్ణి, కర్మాకర్మ ఫలప్రదాతని, సాక్షాత్ శ్రీమన్నారాయణుణ్ణి, బ్రహ్మాండములను బంతులుగా ఎగరవేసి ఆడగలిగినటువంటి వాణ్ణి, ఎవడి పాద పరాగము తల మీద పడితే చాలని యోగులు ఎదురు చూస్తుంటారో అలాంటి వాణ్ణి పట్టి కొడతానంట. ఎవరు? ఒక అజ్ఞురాలైన గోపిక యశోద. ఆయన పరమాత్మ. ఆవిడికి తెలుసా? తెలియదు, నా కొడుకు అనుకుంటోంది. ఆయన అన్నీ తెలిసున్నవాడు, సర్వజ్ఞుడు. అమ్మ నన్ను పట్టాలనుకుంటోంది, నన్ను కొట్టాలనుకుంటోంది అనుకుంటున్నాడు. ఆవిడ ఆయన్ని పట్టుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు, ఆవిడికి తెలుసు. ఎందుకని? చిన్నపిల్లాడు, ఆవిడికేడు మనకీ తెలుసు. పిల్లలు పరిగెత్తినట్టు మనం ఎక్కడ పరిగెడతాం? పరిగెత్తలేము. కాబట్టి ఇప్పుడు వాడిని పట్టుకోవడానికి వీలైన రీతిలో గబగబా సిద్ధమైపోయింది. ఏదో ఆ జటని తీసి ఇలా సిగ చుట్టేసింది, ఆ పువ్వులన్నీ పైకి తిరుగుకుంది, ఆ పమిట కొంగు తీసి దోపుకుంది, చీర కొంచెం పక్కకి ఒత్తిగిలించి పైకెత్తి దోపుకుంది, పరిగెత్తడానికి సిద్ధంగా ఉంది ఆవిడ కూడా. ఆయన చూస్తున్నాడు, వచ్చేస్తోంది అమ్మని. దొంగ చూపు ఇలా ఓ కంటితో ఇలా అమ్మ వంక చూసుకుంటున్నాడు. అమ్మదే తప్పని అమ్మ గ్రహించి ఊరుకుంటుందేమో అని దొంగేడు పేడుస్తున్నాడు. అమ్మ తొందరగా చల్లబడిపోవాలంటే, అమ్మ ఆకలేస్తోందమ్మా, నువ్వు నాకు సరిగ్గా పాలు ఇవ్వలేదమ్మా, సగం పాలు ఇచ్చావమ్మా, వెళ్ళిపోయావమ్మా, పాలు దింపుకోవాలని వెళ్ళిపోయావమ్మా, నాకు ఆకలేస్తోందమ్మా, నాకు కోపం వచ్చేసిందమ్మా, నేను ఆడుకోవడానికి కూడా లేదమ్మా అంటున్నాడు. ఎందుకని? అమ్మ వింటుందని. ఆవిడ పాలు ఇవ్వడానికే కదరా ఉన్నాను, అలా వెళ్ళొచ్చే లోపల బదులు కొట్టేస్తావాకుండా. అమ్మకి మరీ కోపం వచ్చింది ఇవన్నీ విని. పట్టుకుందామని ఆవిడ గబగబా వచ్చింది. పాప ఆవిడకున్న ఇబ్బంది ఏమిటి? పాదములకు మంజీరములు ఉన్నాయి, మరి సౌభాగ్య వస్తువులు అవన్నీ. పాదములకు మంజీరములు ఉన్నాయి, చప్పుడవుతాయి. ఆయన చూశాడు, ఒక్క దూకు దూకేశాడు. ఆ ఇల్లంతా స్తంభాలతో ఉంటుంది. పూర్వకాలంలో ఏ ఇంటికైనా సరే స్తంభాలు ఉండేవి, బోర్డని స్తంభాలు ఉండేవి. అది పెద్ద పెద్ద మేడలు అయితే రాతి స్తంభాలు ఉండేవి.
ఓ మోస్తరు ఇళ్ళైతే కొయ్యతో చక్కగా పట్టలు చెక్కినటువంటి స్తంభాలు ఉండేవి. ఆ స్తంభాలతో ఉన్నటువంటి ఇల్లు. ఆయన ఏం చేశాడు, వెడుతూ వెడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంత చిన్న కృష్ణుడు, ఆయన ఓ స్తంభం చాటున దాక్కోవడం, అమ్మ పరిగెత్తడం. స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోధు నేనని మునుముట్ట నెచ్చువాని కాటుక నిరయంగ కందులు నులుముచు బెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని. పరిగెడుతున్నాడు, స్తంభం చాటున దాక్కుంటాడు. ఏ స్తంభం చాటున ఉన్నాడో తెలియదు. ఆఖరికి కనిపెట్టి ఆ స్తంభం దగ్గరికి వెడితే ఆవిడ ఇటెడితే అటు వస్తాడు, ఇటు వస్తే అటు వెళ్తాడు. అటు ఇటు పరిగెడుతున్నాడు. పోనీ ఊరుకుంటాడా? అమ్మ పట్టుకుందా, కొట్టిందా, ఏం చేసింది? ఏమీ చేయలేదు. కానీ పెద్ద ఏడుపు. చిన్నపిల్లలు చూడండి, అమ్మ దగ్గరికి వచ్చి ఏమందమ్మా, పాపం వాడిని విసిగించేస్తారు, వచ్చి ఏదో పీకుతూ ఉంటారు. పీకుతుంటే ఏయ్ బుద్ధుందా లేదా అంటుందమ్మ. అంతే, వాడు ఇలా మొహం పెట్టేసి ఏడుపు మొదలెట్టేస్తాడు. అలా కనీసం కొట్టలేదు, పట్టలేదు, తిట్టలేదు, కానీ ఆయన ఏడుపు మొదలెట్టేశాడు. అప్పుడే ఏడుపు మొదలు పెట్టేసి చేయి పెట్టి ఇలా కళ్ళు నులిమేసుకుంటున్నాడు. ఆ కాటుకంతా చేతులకు అంటుకుపోయింది, ఇక్కడ వరకు అంటుకుపోయింది. భయంకరంగా ఇలా నల్లగా అయిపోయాడు. ఆ ఏడిచి కళ్ళు ఎర్రపడిపోయాయి, డొక్కలు అదిరిపోతున్నాయి. అదిరిపోతూ అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, నేను ఎవరింటికి వెళ్ళనమ్మా, అవన్నీ ఎత్తుకురానమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా. ఆవిడ అడిగింది ఆ విషయాలన్నీ. ఎవరు చెప్పన్నారు ఇవి అని. స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోధు నేనని ముని ముట్ట ఎచ్చువాని. ఈ ఒక్క తప్పు క్షమించవే అమ్మా, ఇంకెప్పుడు అల్లా చేయనే అమ్మా అని దొంగేడు పేడుస్తున్నాడు. ఎచ్చువాని కాటుక నిరయంగా ఆ కళ్ళ కాటుకంతా అంటుకుపోయేటట్టుగా తడిసిపోయిన కళ్ళతో తుడిచేసుకుంటున్నాడు. కుంతీదేవి అదే అంది, నిజంగా కృష్ణ రోజున లోకాలకే నిర్భయత్వాన్ని ఇవ్వగలిగిన వాడివి, ఎంత భయం నటించావయ్యా, నీ భయం చూస్తే భయానికి భయం వేసింది, ఇలా ఉండాలా ఉందని అంది. అంత గొప్ప భయం నటించాడు. నటిస్తే ఆఖరికి అటు పరిగెత్తింది, ఇటు పరిగెత్తింది, పాపం పట్టుకుంది. గూడబారి పట్టుకొని ఆ చెయ్యి పట్టుకుంది. గూడబారి అంటే ఇక్కడో ఎక్కడో కాదు, ఇక్కడ బాగా దగ్గరగా బాహుమూలం దగ్గర పట్టుకుంటే గూడబారి అంటారు. పట్టుకొని వెర్రపుచు వేలిలా చూపించి, ఎవరికి? ఆయన దగ్గరకి వెళ్ళాలంటే ఇలా పెట్టుంటారు బయట ద్వారపాలకులు, శౌచంతో లోపలికి వెళ్ళాలని. అలాంటి వాడికి సమస్త బ్రహ్మాండములకు వేలిలా చూపించగలిగిన వాడికి ఆవిడ ఇలా చూపించి, ఏమి లీల! గూడబారి పట్టుకుని వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు. గర్వంగా ఓసారి వెనక్కి చూసింది గోపకాంతల వంక. పట్టుకున్నానా లేదా? నిన్న మీరు పట్టుకోలేకపోయానన్నారు, చూశారా? లోపల ఒక సంతోషం, పైకి పిల్లాడి లేయిపోతున్నాడే అని బాధ. కూడబారి పట్టుకుని వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక. ఇంకా వదిలేసింది ఎందుకో, కొట్ట బుద్ధి వేయలేదు ఆ పిల్లాడిని చూస్తే. అబ్బా ఎంత ముగ్ధమోహనంగా ఉన్నాడు రా, కొట్టలేనిలే వద్దనుకుంది. కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. ఆ పిల్లాడిని కట్టేస్తాను ఇవాళ అనుకుంటే, ఇప్పుడు ఆ పిల్లాడిని కట్టాలంటే ఓ తాడోటి చుట్టాలా, మొల చుట్టూ తాడు చుట్టి ముడియాలి. ఆ తాడు మిగిలిన భాగాన్ని తీసుకెళ్ళి ఓ రోటికి ముడియాలి. ఆ రోలు అక్కడే ఉంది కదా, దానికి వేసి ముడియాలి. ఇప్పుడు ఆవిడ వదిలేసి తాడు పట్టుకురావడానికి వెళ్ళింది అనుకోండి, తాడు దొరుకుతుంది, ఈయన దొరకడిహ. అందుకని ఈయన్ని పట్టుకుని తీసుకెళ్ళి తాడు తేవాలి. రెండు చేతులు కలిపితే తాడు ముడేస్తారు, ఒక్క చేత్తో ఎలా ముడేస్తారు? పొట్టకి వేయడం కుదరదు, పిల్లాడు పారిపోతాడు. అందుకని వాణ్ణి ఇలా రెండు కాళ్ళకి దగ్గర పెట్టుకుని ఈ రెండు చేతులు పొట్ట చుట్టూ పెట్టి ముడేయాలి. అందుకని తాడు తేవడానికి వెళ్ళేటప్పుడు ఆవిడ ఏం చేసింది? మోకాళ్ళ మీద కూర్చుంది, ఇలా పట్టుకుంది చేత్తో,
ఇలా వేలు చూపించింది. పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదరని చలము కొనిన పట్టుటబెట్టే పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాకపరులకు వశమే అంది. మనసులో అతిశయం. ఏమిట్రా నువ్వెవరికి దొరకవుట, పట్టుకుందామంటే చిక్కవుట? నిన్న గోపకాంతలందరూ చెప్పారు. ఏం వాళ్ళలాంటిదని అనుకుంటున్నావా? నేను పట్టుకోవాలంటే పెద్ద లెక్క నిన్ను పట్టుకోవడం. నిన్ను కన్నదాన్నిరా నేను, నాకే దొరకవా? ఎలా పట్టుకున్నానో చూసావా? ఎందుకు పిల్లాడితో అంత ప్రసంగం అంటే అది పిల్లాడితో కాదు, వాళ్ళతో, వెనక వాళ్ళతో. అందుకని పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదనని చలము కొనిన పట్టుటబెట్టే పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాకపరులకు వశమే. పెద్ద కష్టమా? చూసావా ఎలా పట్టుకున్నానో అంది. అని వాళ్ళతో అంటామంటే అంది. పిల్లాడు అల్లరి, మనసులోంచి బాధ వచ్చేసి, అయ్యో ఈ పిల్లాడు ఇలా అయిపోతున్నాడే అని. అమ్మ కొడుకుని ఎప్పుడు పరమగౌరవంతో పిలవదు, భర్తని పిలుస్తుంది ఏమండి అని. అంతేగాని కొడుకుని కూడా ఏమండి ఇలా రండి అందం. అమ్మ ఎప్పుడైనా కొడుకుని ఏదో కోటేశ్వరరావు గారు రండి అందనుకోండి, వాడికి ఏదో చీమాట్లు ఉన్నాయని గుర్తు. అంతేగాని కోటేశ్వరరావు అనేది పిలుస్తుంది అమ్మ. అలా అమ్మ ఎప్పుడు పిలవదు, పిలవకూడదు కూడా. కాబట్టి ఆవిడంది ఇలా చేయి పట్టుకుని, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్న తినరట, చోరత్వం బించుకొయును నెరరట, దరిద్రినిట్టి నియతులు కలరే. ఓ మీరు శ్రీకృష్ణుల కార్యేంటండి పాపం అంటే ఎంత వెటకారం ఆడిందో ఆయన్ని పట్టుకుని. అంతటి పరాత్పరుణ్ణి పట్టుకుని వెటకారాలాడింది ఆవిడ. యశోద అదృష్టమే అదృష్టం. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, మీరు శ్రీకృష్ణుల కార్యేంటండి పాపం, చోరత్వం బించుకొయును నేరరట. మీకు ఇంత కూడా దొంగతనం తెలియదే? అసలు మీరు పాపం మీకు ఎప్పుడైనా పాలు పట్టానా, వెన్న పెట్టానా, నెయ్యి ఇచ్చానా? అంతా నేను కాచుకుని నేను తినేస్తున్నాను. నీకెక్కడ పెట్టాను? అందుకు కదూ పక్కెళ్ళకి దొంగతనానికి పోతున్నావు. నీలాంటి కొడుకు ప్రపంచంలో ఉంటాడరా, నా అదృష్టం నాకు పుట్టావురా కొడుకుగా, దరిద్రినిట్టి నియతులు గలరే. ఆవిడ పైకి నింద చేద్దామన్నా స్తోత్రమే. ఎందుకనంటే లోకంలో ఎవరికున్నాడు అలాంటి కొడుకు? ఆవిడికే ఉన్నాడు. దరిద్రినిట్టి నియతులు కలరే, నీలాంటి కొడుకు ఎక్కడుంటాడరా అని పొగిడినట్టుగా పొగుడుతూ కృష్ణ పరమాత్మని నింద చేసింది. నింద చేసి అల్లరి చేస్తున్నాడు, కట్టి పడేస్తాను, ఇంట్లో ఎక్కడికి పోతాడో చూస్తానని ఆవిడ ఆ చెయ్యిలా పట్టుకుని, తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశుకట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. ఆ కడుపులో సమస్త బ్రహ్మాండములున్నాయి. ఆ బొజ్జ చుట్టూ తాడేసి ఎవరు కట్టగలరు దాన్ని? లోకంలో ఎక్కడుంటాయి తాళ్ళు? పైగా వాళ్ళ ఇంట్లో తాళ్ళు ఎన్ని ఎటువంటివి? ఆ చల్ల చేయడానికి ఉపయోగించి అరిగిపోయిన తర్వాత పక్కన పడేస్తారు. వాటిని పట్టుకుని ఇలా అంటే పుట్టుకుని తీయిపోతాయి. అలాంటి తాడు ముక్కలన్నీ ఓ పక్కన పడేస్తారు. ఈ పిల్లాన్ని చేయి పట్టుకుంది, గబగబా గదిలోకి ఎడుతోంది, ఓ తాడు తీస్తోంది, పిల్లాన్ని ఒళ్ళో పట్టుకుంటోంది. ఈ చెయ్యి ఇటువైపు ఈ చెయ్యి ఇటువైపు పెట్టాలంటే పారిపోతాడు. రెండు చేతిలో పెట్టి పొట్ట చుట్టూ తిప్పుతోంది. 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ ఆ 2 అంగుళాలు తక్కువ వచ్చిన తాడు పట్టుకుని మళ్ళీ పెడుతోంది. ఇంకో తాడు అట్టుకొస్తోంది. ఆ తాడు ఈ తాడు ముడేస్తోంది. ఎలా? ఆయన్ని ఇలా పెట్టి ఈ మధ్యలో పెట్టుకుని ఉంచాలి, లేకపోతే పారిపోతాడు. అప్పటికే చెయ్యి ఇలా అంటున్నాడు, అమ్మ వదిలేవే అమ్మ, పారిపోతానే అమ్మ, వదిలేవే అమ్మ, ఆడుకోవాలి అమ్మ, ఇంకెప్పుడు తప్పు చేయలేమ్మా అని. ఇలా పట్టుకుని మళ్ళీ 2 తాళ్ళు ముడేస్తోంది. మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది. మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ పెడుతోంది. మళ్ళీ తాడట్టుకొస్తోంది. మళ్ళీ తిప్పుతోంది. మళ్ళీ ముడేస్తోంది. మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అదేమిట్రా మరి ఇన్ని తాళ్ళు తెచ్చి తిప్పినా 2 అంగుళాలు తక్కువ వస్తోంది ఏంటి అని ఆవిడ అనుకోలేదు. అసలు ఆవిడికి ఆ ఆలోచన రాలేదు. ఈయన పొట్టకి తాళ్ళు సరిపోవు, తెస్తూనే ఉంది, ముడేస్తూనే ఉంది, పొట్ట చుట్టూ తిప్పుతూనే ఉంది. ఆఖరికి బొడల చెమటలగ ఎనుత్తరీయము జారతురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆవిడికి ఒళ్ళంతా చెమట పట్టేసింది. ఆ వేసుకున్న పవిట జారిపోతోంది. ఆ కబరీ బంధం ఊడిపోయి పువ్వులన్నీ చెల్లాచెదరైపోయి, అయ్య పిచ్చమ్మా, లోకంలో నన్ను ఎవరూ పట్టుకోలేరు, సాధ్యం కాదు. నన్ను పట్టుకుంటానని వెంటపడ్డావు, నన్ను పట్టుకోగలవమ్మా? సాధ్యమా
అని మనస్సులో అనుకుని కూడా పాపం అమ్మ నన్ను పట్టుకుందాం అనుకుంటోందని దొరికిపోయాడు, ముడిపడిపోయాడు. పోతన గారు అన్నారు, చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సన కాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆయన చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి యొక్క కౌగిటికి చిక్కడు, చిక్కడు శృతిలతి కావళి వేదములకు చిక్కడు, చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనకాది మహర్షుల యొక్క మనసులకు చిక్కడు. అటువంటి వాడు లీలగా ఒక గోపిక చేతికి చిక్కిపోయాడు, ఉడేసేసి ఏమిటా 2 అంగుళాలు తక్కువ రావడం అంటే, భక్తి యందు ఒక లక్షణం ఉంటుంది. భక్తితో ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను భక్తితో ఉన్నానన్న మాట విస్మరింపబడుట. నేను భక్తిగా ఉంటానండి, నేను పూజ చేస్తానండి, నేను ఏదో ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతానండి అని అనుకుంటున్న వాడెవరో వాడెన్నటికీ పరిపూర్ణమైన భక్తుడు కాలేడు. అది అసలు తాను చెయ్యకుండా ఉండలేని పనిగా మారిపోవాలి. పక్కవాడు పేపర్ చదువుతాడు, అన్నయ్య పేపర్ చదివాడు, తమ్ముడు ఇక్కడ కూర్చున్నాడు, ఏదిరా పేపర్ అన్నాడు, ఏమీ లేవు పేపర్లో ఇవ్వాలన్నాడు. వీడు చదివాడు. ఎందుకు అంటే వాడు ఏమీ లేవన్న విషయాన్ని బాగా తెలుసుకోవడం కోసం. అసలు చదవడం ఎందుకంటే పేపర్ చదవకుండా ఉండలేక. పేపరు చదవకుండా ఎలా ఉండలేవో, స్నానం చేయకుండా ఎలా ఉండలేవో, అన్నం తినకుండా ఎలా ఉండలేవో, ఈశ్వరుణ్ణి స్మరించకుండా అలా ఉండలేని బ్రతుకు కావాలి. అది భక్తి. అంతేకాని అది అదైనప్పుడు నువ్వెవరికి నేను ఇవ్వాలండి పేపర్ చదువుకున్నాను, ఎక్కడికి వెళ్ళినా నేను పేపర్ చదువుతాను, కనీసం పక్క వాళ్ళని అడిగైనా పేపర్ చదువుతాను. పేపర్ అడగడానికి మాత్రం నాకు మొహమాటం ఉండదండి. ఎవరినో ఒకళ్ళని అడిగి పేపర్ చదివేస్తుంటాను అని చెప్తావా? చెప్పవుగా. పేపర్ చదవకుండా ఉండలేవు, ఎలాగో అలా తెచ్చుకు పేపర్ చదువుతావు. అది ఎందుకు 10 మందికి చెప్తావు? చెప్పవు. అలా భక్తిగా ఉంటే 10 మందికి చెప్పవలసిన అవసరం ఏంది? 2, భక్తికి లక్ష్యం ఉండదు. అదే భక్తికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం. భక్తి లక్ష్యముతో ఉండదు అసలు. లక్ష్యం అంటే ఇది నాకు కోరిక అన్నది ఉండదు దాని విషయంలో. ఈ కోరిక కోసం భక్తితో ఉన్నాను అన్న మాట ఉండదు. అందుకే భగవంతుడి సాక్షాత్కారమే కలిగిందనుకోండి, భగవత్ సాక్షాత్కారము పరమభక్తి తత్పరుడైనటువంటి వాడి కోరిక సిద్ధియా, భగవత్ సేవ వాడి కోరికయా అంటే భగవత్ సేవయే వాడి కోరిక. బతికున్నంతకాలం సేవించడాన్ని ఇష్టపడతాడు తప్ప ఒకసారి చూసి వదిలేయడాన్ని ఇష్టపడతాడు. అందుకే కర్తృత్వము ఉండదు, లక్ష్యము ఉండదు. ఈ 2 లేని స్థితికి వెళ్ళిపోతాడు. ఒక స్థాయిలో వెళ్ళిపోయి నేను చేస్తున్నానన్న భావన ఉండదు, చెయ్యకుండా ఉండలేని భావన. సంధ్యావందనం చేసేటప్పటికి ఎంత హాయిగా ఉందండి ప్రాణం. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన పాదాల మీద 2 పువ్వులు వేసేటప్పటికి మనసు తృప్తి పడిందండి బాబు అనుకుంటాడు. కాఫీ ఎందుకు తాగావు? కాఫీ తాగకుండా ఉండలేక. ఈశ్వరుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఈశ్వరుడిని దగ్గరికి వెళ్ళి 2 పువ్వులు ఇవ్వకుండా ఉండలేక. కాఫీ తాగానండోయ్ అని వీధిలో వాళ్ళందరికీ చెప్తావా? మరి భగవంతుడికి పూజ చేశానని ఎందుకు చెప్తావు? అంటే భక్తి ప్రచారము కొరకు కాదు. ఒక స్థాయిలో భక్తి ఏమవ్వాలంటే పండి 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 చిట్ట చివరికి అది వినా వేరొకటి ఉండదు. అన్నీ భక్తియే. అసలు చేసేటటువంటి వాటిలో భక్తితో కూడి చేసిన కర్మ ఒకటి, లేనిదొకటి ఉండదు జీవితంలో. ఇంకా జీవితం అంతా భక్తితోనే ఉంటుంది. శంకరాచార్యుల వారు దీన్నే తీసుకొచ్చారు సౌందర్యలహరిలోకి. అందులో ఆయన ఒక మాట అంటారు, నేను ఇప్పుడు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశన జాహుతి విధి అంటారు. నేను మాట్లాడుతున్నాను అంటే నేనా మాట్లాడుతున్నది? నా బుర్రలో భాగవతంలో ఇప్పుడు ఈ విషయాన్ని ఇలా చెప్దామని ఎక్కడైనా కూర్చుని గంటలు ఆలోచించి వస్తానా ఇక్కడికి? ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ శ్లోకం ఇలా అన్వయం అవుతుందన్న భావన నాకు కలగగానే
ఆ భావనకి సంబంధించిన మాట మాట్లాడాలన్నప్పుడు నోటిలో ఉన్నటువంటి వాయువు ఎలా నాలుక నొక్కితే సొట్టలుబడినటువంటి అక్షరములు పదములై వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకొచ్చి పైకి మీ అందరి చెవులలోంచి మీలోకి వెళ్ళి నాలో ఉన్న భావన మీలో ఉన్న భావన అయ్యేటట్టుగా పలికించిన వాడెవరు అంటే లోపల కదులుతున్న పరమాత్మ స్వరూపం. కాబట్టి మాట మాట్లాడాను అంటే మాట వెనక ఎవరున్నారు? పరమాత్మ. నేను ఒక్క మాట మాట్లాడానంటే అది ఈశ్వరానుగ్రహం అయినప్పుడు నా నోటి వెంట ఇతరులు బాధపడే మాట ఎందుకు రావాలి? మాట్లాడినాం. ఇప్పుడు అసలు భక్తి లేకుండా మీరు ఎక్కడున్నారు చెప్పండి? మాట్లాడిందంతా బతుకు భక్తే, భక్తితోనే ఉన్నారు. సకలమపి ముద్రా విరచన, చేతులు కాళ్ళు కదుపుతుంటే భక్తి పారవస్యంతో కలపడమే తప్ప వేరొక ప్రయోజనం లేదు దానికి. ఆయన వెళ్ళాడు ఏదో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక అలా వీధుల్లో తిరగడానికి కాదు, కాసేపు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వద్దాం వెళ్ళాడు. కాళ్ళు కదులుతున్నాయి, కాళ్ళు కదలలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈశ్వరుడు అనుగ్రహించాడు, కదపగలుగుతున్నాను అనుకుని పెడతాడు. అప్పుడు అది భక్త్యా కాదా? ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి చేస్తున్నాడా లేదా? గతి ప్రాదక్షిణ్య క్రమణమశనా జాహుతి విధి. భోజనానికి కూర్చున్నాడు, భోజనానికి కూర్చుంటే భోజనం చేసేటప్పుడు భోజనం అని చేయడు, లోపల అగ్నిహోత్రుడున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. మనం తిన్న పప్పు కూర పచ్చడి పులుసు పులిహార చక్కెర పొంగలి లోపలికి వెళ్ళాక బయటికి కక్కితే మళ్ళీ మనమే తినాం. కానీ లోపలికి వెళ్ళిపోయిన దాన్ని ఆయన లోపల కూర్చుని జీర్ణం చేస్తున్నాడు. అగ్నిహోత్రం ఉంది, యజ్ఞపురుషుడు ఉన్నాడు, ఆయనకి వేస్తున్నాను నేను లోపల కన్నా పవిత్ర భావనతో వేస్తాడు. నేను ఒకానొకప్పుడు మా ఇంటికి ఒక మహాత్ముడు వచ్చాడు. విపరీతమైన జ్వరం వచ్చేసింది, పాపం భార్యా బిడ్డ లేరు. నేను ఉన్న ఒక ఊళ్ళో ఆయన ఏదో ప్రవచనం చేయడానికి వచ్చారు. వస్తే అయ్యో ఎవరూ లేరు, పెద్ద ఆయన ఎలా పడుకుంటారు ఒక్కరు ఈ గుళ్ళో అని చెప్పి నేను మా ఇంటికి తీసుకెళ్ళాను. అయ్యా మా ఇంట్లో ఉండండి. ఆయనకి అప్పటికే 104 కూడా దాటిపోతుంది జ్వరం. ఆయనకి ఒంటి మీద తెలియలేదు, ఏదేదేదో మాట్లాడేస్తున్నారు. పడుకోబెట్టాను మంచం మీద, పడుకోబెడితే ట్యాబ్లెట్ ఇచ్చాను, ఇది వేసుకోండి జ్వరం తగ్గుతుంది అని. ఆయన చటుక్కున మంచం నుంచి లేచి కింద కూర్చున్నాడు. కింద కూర్చుని ట్యాబ్లెట్ వేసుకున్నాడు. ఆయన అదేంటండి కింద కూర్చున్నారు ఎందుకన్నాను అంటే ఆయన అన్నాడు, ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనాలి కదా, నోట్లో ఏదైనా వేసుకుంటే ప్రసాదమే. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనాలి కదా, మంచం మీద కూర్చుని ఎలా అంటాను? అందుకు నేల మీద కూర్చుని ట్యాబ్లెట్ వేసుకున్నాను. 104 జ్వరంలో మంచం మీద కూర్చుని అలా అని ప్రసాదంగా ట్యాబ్లెట్ వేసుకోలేదు. అది ఇక్కడ పండింది జీవితం, ఎంత సాధన చేస్తే వచ్చిందో ఆ జీవితం. కాబట్టి క్రమణమశన జాహుతి విధి, తిన్నది ఈశ్వరుడికి అందుతోంది, యజ్ఞపురుషుడికి అందుతోంది అన్న భావన లోపల నడుస్తూ ఉంటుంది. ఆ నడుస్తూ పుచ్చుకున్నవాడు ఉన్నాడే, వాడు యజ్ఞం చేసి వెళ్ళిపోయాడు, యజ్ఞశేషం ఇంకా. ఇప్పుడు చెప్పండి నాకు, వాడు పడుకుంటున్నాడు, ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా. నిద్రపోతే సమాధి, నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. పడుకునే ముందు నిద్రాకాలిక సమాధి కాబట్టి ఈశ్వర మీరిస్తున్న నిద్ర 11 మాటలు శివనామని చెప్పి పడుకున్నాడు. నిద్ర లేస్తూ హరినామని చెప్పి లేచాడు. ఇప్పుడు వాడు పడుకున్నది సమాధి. ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన జీవితంలో అసలు భక్తిగా లేనిది ఎక్కడుంది? పొద్దున్న స్నానం చేశాక అరగంట సేపు దేవుడి ముందు కూర్చుని మహానటుడిలా ఎప్పుడూ ఏ తప్పు చెయ్యని వాళ్ళ ఆయన దగ్గర కూర్చుంటే తెలుసుకోలేని అమాయకుడు కాదు ఆయన. ఆయన నువ్వు వస్తున్నావంటే పరమ సంతోషంతో కాళ్ళు ముందుకు చాపాలి. పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన ఏం లేకి మనిషి కాడు, అందరికీ కాళ్ళు చాపడానికి 1000 నీళ్ళని. ఎవడు ధర్మాత్ముడో, ఎవడు నిన్న రాత్రి నిద్రపోయే వరకు ధార్మికంగా బతికాడో వాడు స్నానం చేసి లోపలికి వస్తే కాళ్ళు చాపుతాడు. 1000 నీళ్లు కడుగు నా కాళ్ళు అంటాడు. హస్తయోహోర్ఘ్యం సమర్పయామి అంటే చేయి చాపిపోయి తాగుతాను అంటాడు. అంతేగాని ధర్మమన్న మాటే పక్కన పెట్టి మంత్రం చెప్తే చేయి చాపుతాడా, కాళ్ళు చాపుతాడా? ఎలా సాధ్యం? ఏది? నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి,
అంటే నేను అహంకారంతో అన్నాను అనుకోకండి, అర్థం అవడానికి అంటున్నాను. నన్ను మీరు తీసుకెళ్ళగలరా, నేను మీ ఇంటికి రావాలా? నేను ప్రసన్నుడనైతే నాకు మీ ఇంటికి రావాలనిపిస్తే వస్తాను. మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోగలరా మీ ఇంటికి? సాధ్యం కాదు కదా. నేను అనుగ్రహిస్తే ఓ పనికిమాలిన నాకే ఆ స్థితి ఉంటే పరమేశ్వరుడి పూజ పరమేశ్వరుడు అనుగ్రహించకుండా ఎలా జరుగుతుంది? అంటే ఆయన అనుగ్రహించాలంటే జీవితం భక్తిమయం కావాలి. దానికి ఇప్పుడు చెప్పండి, లక్ష్యాలు ఎలా ఉంటాయి? పడుకోబోయే ముందు భగవన్నామని చెప్పడానికి, తినేటప్పుడు చెప్పడానికి, వీటన్నిటికీ ఒక లక్ష్యం ఉండి చేస్తారా? అసలు సాధ్యం అలాగా? అప్పుడు అది పండిన భక్తి కాదు. ఇక పండడం అన్న మాటకు అర్థం ఏంటంటే కారణము లేకుండానే ఈశ్వరుణ్ణి ప్రేమించుట. ఇందాక నేను మీతో అన్నానే, ఇప్పుడు అమ్మ అన్న మాట చూడండి. అమ్మ అన్న మాటకు అర్థం ఏంటంటే సౌందర్యము. సౌందర్యం అంటే అందమని కాదు, ఇక సౌందర్య లహరి అన్నారు శంకరాచార్య వారు. అమ్మ అంటే సౌందర్యం. సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ఉపశాంతి కలుగుట. అలా చూసేటప్పటికీ మనసు శాంతపడుతుంది. 90 ఏళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడిపోయి గట్టిగా ఇలా అంటే బద్దలైపోతుందేమో చర్మం అన్నంత స్థితికి వచ్చేసి పడుకుని నిద్రపోతున్న అమ్మ దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చుని అమ్మా అని అమ్మ చేయి తీసుకుని చేతిలో పెట్టుకుని అమ్మ వేలికున్న ఉంగరం తిప్పుతూ అమ్మతో మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. 90 ఏళ్ళ అమ్మ అయినా సరే, అమ్మే 90 ఏళ్ళ అమ్మ ఏం చేస్తుందని నేను కూర్చోనని అడుగుతామా? 90 ఏళ్ళు వచ్చిన చచ్చిపోయే ముందు కూడా బిడ్డల్ని చూసుకోవాలని కోరుకుంటున్నాడు. అమ్మ లాంటి వ్యక్తి ఉండదు. అమ్మ ప్రేమించడానికి కారణం ఏముంటుంది? ఎక్కడున్నా తన బిడ్డలు బాగుండాలని కోరుకుంటూ ఉంటుంది. భక్తి కూడా అంతే. నేను అందుకే ప్రేమ అన్న మాటకు పదము భక్తి అని చెప్పాను. అందుకే దాని ఎందు మైమరచుట, ఆ చేయడంలో మైమరిచిపోతాడంతే, ఆనందంతో పరవశించిపోతాడు. అందుకే పూజ ఎక్కడ పూర్తవుతుంది అంటే పూజ పూర్తవని చోట పూర్తవుతుంది. నేను చెప్పింది మీకు చాలా విచిత్రంగా ఉండొచ్చు నేను అన్నమాట. ఎవడు పూజ పూర్తి చెయ్యలేడో వాడి పూజ అద్భుత పూజ. ఎందుచేత అంటున్నానంటే ఈ మాట, నేను మీరు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజ చేద్దామని అనుకున్నారండి. అనుకుంటే ఆయన్ని పాదయో పాద్యం సమర్పయామి అన్నారు. ఎదురుగుండా పాదపీఠం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పాదాలు పెట్టారు. అమ్మా నీ పాదాలు కనపట్టలేదమ్మా, చీర కొంగు జీరాడుతోంది అని కొంచెం ఆ చీర కొంగులు ఇలా దగ్గరికి జరిపి స్వామి పట్టుపంచ జరిపి ఆ నీళ్లు పాదాల మీద పోస్తున్నారు. నిజంగా మీ మనసు దాని దర్శనమునందు రమించిపోతే హస్తయోహర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి అనగలరా? సాధ్యం? అది ఒక్కనాటికి ఉండదు. పాదయోహ పాద్యం సమర్పయామి ఒకదాని దగ్గరే 1 గంట పట్టేయచ్చు. లేదా అసలు నేను పూజ ఎలా చేయనయా బాబు నీకని అడిగే దగ్గర పూజ అయిపోతుంది. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అన్నారా లేదా? ఈ బ్రహ్మాండమంతా కూడా పెరిగిపోయిన నీకు పాదపీఠం ఎక్కడి నుంచి వేయను? ఈ భూమి అంతా పాదాలుంటే అన్న దగ్గర అసలు ఆయన పూజ నేనెలా చేయను? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అంటారు శంకరాచార్య వారు. అంతటా నిండిపోయిన పరమాత్మ నడుం చుట్టూ చుట్టుకుని కుర్చీళ్ళు పెట్టుకునే పంచి ఉందా నీ దగ్గర? వస్త్రయుగ్మం ఇస్తావా? ఎక్కడిస్తావు? ఎక్కడి నుంచి ఇవ్వను స్వామి, విరాట్ స్వరూపం మీరు, అంత పంచ నా దగ్గర ఎక్కడుంది అని అడిగినవాడు పూజ చేశాడు. పాదయోహ పాద్యం సమర్పయాని పరవశించిపోయినవాడు పూజ చేశాడు. గడగడా చదివినవాడు జీవితంలో ఎప్పుడూ చెయ్యలేదు. పరమసత్యం కాదనగలరా? ఆచమనీయం సమర్పయామి అన్నారు. ఆచమనీయం సమర్పయామి అంటే మనం తీసుకుంటే 3 మాటలు తీసుకుంటున్నావా లేదా? ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అని. ఆయన 3 మాటలు తీసుకోవాలా? 3 మాటలు తీసుకోవాలంటే నువ్వు ఉద్ధరణితో తీసి ఆయన చేతిలో వెయ్యాలి, ఆవిడ చేతిలో వెయ్యాలి, వాళ్ళు లోపలికి పుచ్చుకోవాలి, మళ్ళీ ఇలా చేయి చాపాలి, నువ్వు వెయ్యాలి,
పుచ్చుకోవాలి, 4వ మాట మళ్ళీ చేతుల మీద వెయ్యాలి, వాళ్ళు 2 చేతులు ఇలా తుడుచుకోవాలి, వాళ్ళు తుడుచుకుని ఆవిడ పవిటి కొంగుకు ఆవిడ తుడుచుకుంటుందా? ఆయన ఉత్తరీయానికి ఆయన తుడుచుకుంటాడా? నువ్వెందుకు ఇంకా? నువ్వు పరమ సంతోషంతో కూర్చున్న పీఠమించి లేచి స్వామి ఆ చెయ్యి ఇలా ఇవ్వండి అని పట్టుకుని ఆ చేతులు ఇలా తుడుస్తావా తొడవ్వా? అమ్మవారి చేతులు ఇలా తుడుస్తావా తొడవ్వా? తుడిచినప్పుడు అమ్మవారి అరిచెయ్యి, ఆవిడ ఉంగరాలు, పరమేశ్వరుడి చేతి కంకణాలు, అమ్మవారి చేతి గాజులు, ఆ కంకణముల కదలికలో చప్పుడు, అమ్మవారి చేతి గాజుల చప్పుడు నీకు వినపడుతుంటే ఎంతసేపు పడుతుంది ఆ ఉపచారం? అవుతుందా పూజ? ఆగిపోతుంది అక్కడ. ఆ ఉపచారం దగ్గర ఆగిపోవచ్చు, కానీ అదే పూజ, అది అందుతుంది. అలా కాకుండా చేసిన పూజ తంతు. అందుకని ఈ లీల అంత గొప్పది. అంత గొప్ప లీల కావడానికి గొప్పతనం ఎక్కడొచ్చిందంటే, యశోద నేను కడుతున్నాను మర్చిపోయింది, 2 అంగుళాలే ఎందుకు తక్కువ వస్తాయి మర్చిపోయింది, నేను కడదాం అనుకున్నాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆఖరికి ఏమైంది? ఆవిడ కట్టలేదు, ఆయన కట్టబడ్డాడు. భగవంతుడి దర్శనం నువ్వు చెయ్యవు, భగవంతుడు దర్శనం ఇస్తాడు. మిగిలినవన్నీ నువ్వు చూస్తావు, ఈశ్వర దర్శనము మనం చెయ్యం, ఆయన దర్శనం ఇస్తాడు తప్ప నేను ఈశ్వరుణ్ణి చూస్తాను మార్గాలు లేవు, ఎక్కడా లేదు లోకంలో. ఆయన్ని చేరడానికి చూడ్డానికి మార్గాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్పలేదు, కానీ భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందిన పరమాత్మ తన దర్శనాన్ని తానిస్తాడు. కాబట్టి యశోద ఎందుకు 2 అంగుళాలు తక్కువ వస్తోందన్న దాంతో ఆలోచించలేదు, ముడిపడిపోతే ఇప్పుడు తీసుకెళ్లి రోటికేసి కట్టేసి వదిలేసి. దేవతలు తెల్లబోయారు, లోకమంతా పైనుంచి చూశారు, ఉరే పరబ్రహ్మన్ రా, ఒక గోపిక రోటికేసి కట్టేసింది. రేపల్లెలో ఏమీ తెలియనట్టుగా ఆ గోపగృహంలో పాకుతూ ఏడుస్తున్నాడు పరమాత్మ. తన కట్టు తాను విప్పుకోలేని వాడిలా బ్రహ్మాండంలో ఉన్న జీవుల కట్లు విప్పగలిగిన వాడు కట్టబడ్డాడు ఒక గోపిక చేత. భక్తికి పరాకాష్ఠ, ఇంతకన్నా గొప్ప విషయం ఎక్కడుంది? తెల్లబోయాడు. మచ్చలేని పరమాత్మకి మొల చుట్టూ మచ్చబడింది, దామోదరుడని పేరు వచ్చింది. అందుకే కార్తీక దామోదరుడు అంటారు. అంటే అమ్మ కట్టినటువంటి తాడు రోటికి కట్టినప్పుడు పాకుతుంటే ఉరుసుకుని పరమ కోమలమైనటువంటి ఆయన చర్మం మీద చాలా కాలం పంచె కట్టుకున్నా, మొలతాడు కట్టుకున్నా, ఆ పంచె మొలతాడు కట్టుకున్న చోట మచ్చలా పడుతుంది నల్లగా. అలా ఆయనకి అమ్మ కట్టేసిన త్రాటి మచ్చ పడిపోయింది. మచ్చలేని పరమాత్మకి మచ్చొచ్చింది ఆవిడ ప్రేమకి శాశ్వత గుర్తుగా. అందుకని ఈ లీలంత గొప్పదైంది. బంధనములు విప్పే పరమాత్మ బంధింపబడ్డాడు భక్తి చేత. అందుకే ఈ లీల విన్న వాళ్ళ యొక్క కర్మపాశములు తెగిపోతాయి. అందుకని వింటారు, బ్రహ్మచారి నుండి సన్యాసి వరకు వింటారు ఈ లీల. భాగవతం అంతా ఒకెత్తైతే ఈ లీల ఒక్కటే ఒకెత్తు. అసలు ఈ లీల వింటూ ధ్యాన పారవస్యంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంత గొప్ప లీల. కట్టేస్తే ఆయన రోలు ఈడుస్తున్నాడు, 2 మద్ది చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అవి ఎప్పటి నుంచో ఉన్న ఇంట్లో. ఆ ముందు ఆయన వెళ్ళిపోయాడు, వెనక రోలు అడ్డుపడింది. అడ్డుపడి 2 మద్ది చెట్లు కింద పడిపోయాయి. అందులోంచి 2 దివ్య పురుషులు వచ్చారు, స్తోత్రం చేశారు. ఆయన స్తోత్రం చేసి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము. మాలాకారుడు చెప్పింది, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రీక్షణ అంటూ వచ్చిన దివ్య పురుషులిద్దరూ తన కట్లు తాను విప్పుకోలేక ఏడుస్తున్నటువంటి వాడిగా ఉన్న కృష్ణుడిని అడిగారు, ఏమని? నీ పద్యావళులు అలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ. వాళ్ళు అడిగింది ఏమిటంటే, ఇదేటే ఆయనే కట్టిన కట్టు విప్పుకోలేని వాడు అనలేదు. స్వామి, ఇక నుంచి నీ పద్యావళులు అలకించు చెవులు నీ పద్యాలు వినేటటువంటి చెవులు.
నిన్నాడు వాక్యంబులన్ బ్రతికున్నంత కాలం నీ గురించి చెప్పేటటువంటి నోరి. నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, ఈ చేత్తో నేనే పని చేసినా నువ్విచ్చిన చెయ్యి అని లోకానికి భద్రమైన పనులు నా చేత చేయించు. ఈ చేత్తో చేసినవే ఉత్తర జన్మల్ని నిర్ణయిస్తాయి. ఇలా అన్నవాడు పతనమైపోతాడు, ఇలా పెట్టినవాడు బాగుపడిపోతాడు. కాబట్టి నీ పేరన్ పని చేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, ఎప్పుడూ నిన్ను చూసే చూపులు మాకి. నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్, అహంకారంతో నిలబడకుండా నీ పాదముల దగ్గర వంగి నమస్కరించగలిగిన తల, ఇవి మాకివ్వయా. ఇప్పటికీ నాకు తెలిసి ఎందరో పెద్దలు పూజ అయిపోయాక తీర్థం తీసుకునేటప్పుడు దీంతోనే తీసుకుంటారు. ఆ పద్యం అంత గొప్ప పద్యం. అందుకే నీ పద్యావళులు అంటూ మొదలుపెట్టారు పోతన గారు. వాళ్ళిద్దరు అలా చెప్పారు. పెద్ద చప్పుడైంది ఈ చెట్లు పడిపోవడంలో. పరిగెత్తుకొచ్చారు నందాదులు. వచ్చి వాళ్ళన్నారు, పిడుగు పడదుగా కపెనుగాలి విసరదు, ఖండితంబులగుట కానరాదు. అటువంటప్పుడు తరువులేలకు లెధరణి మీద, పిడుగా పడలేదు, పెనుగాలా రాలేదు, ఈ చెట్లు ఎలా పడిపోయాయి అని వాళ్ళు తెల్లబోయారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు అన్నారు, వాళ్ళకి మాయా మర్మని తెలియదు. చిన్ని కృష్ణుడు రోలు పట్టుకుని పాకుతుంటే రోలు అడ్డొచ్చింది, చెట్లు పడిపోయాయి అన్నారు. వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అన్నారు. వాళ్ళు చెప్పింది సత్యం. ఒకానొకప్పుడు నలకోబర మణిగ్రీవులని వాళ్ళు కుబేరుడి పుత్రులు. మా నాన్నగారికి ఈశ్వరుడు చిలికాడు, మేమింత గొప్పవాళ్ళమని మందాకిని నదిలో స్నానం చేసి గంధర్వకాంతలతో ఆడి పాడుతున్నారు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తుంటే నారద మహర్షి వచ్చారు. ఆ గంధర్వకాంతలకు ఒక బట్ట కట్టుకుని నమస్కారం పెట్టారు. వీళ్ళిద్దరూ మాత్రం ఐశ్వర్య మదోన్మత్తత, డబ్బున్న వాళ్ళని కుబేరుడి కొడుకులమని నారదుడికి దిగంబరంగా నమస్కారం చేశారు. ఆయన అన్నాడు, రే మీరు ఐశ్వర్యం ఉందని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకడం మానేసి అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ఒంటికి బట్ట కట్టుకోవడం చేత కానప్పుడు మనుష్యుడైతే ఎందుకు, యక్షుడైతే ఎందుకు, గంధర్వుడైతే ఎందుకు, చెట్టు అయితే వచ్చిన నష్టమే ఉంది. వెళ్ళి అక్కడ ఆ వేపల్లెలో 2 మద్ది చెట్లై పడి ఉండండి అన్నాడు. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి ఆయన పాదముల మీద పడ్డారు. పడితే ఆయన అన్నాడు, మీకు శాపావకాశం ఇస్తున్నాను, మీ బుద్ధి మార్చాలని నా ప్రయత్నం, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కొన్ని వేల సంవత్సరములు అలా ఉంటారు. కృష్ణ పరమాత్మ యొక్క పాద పరాగము సోకి మళ్ళీ మీరు యక్షులై మీ లోకాన్ని చేరుతారు అన్నాడు. కృష్ణ పరమాత్మ యొక్క పాద పరాగము తగిలి ఆయన పాకుతున్నప్పుడు ఆ మద్ది చెట్లు పడి మళ్ళీ యథార్థ స్వరూపాన్ని పొంది నలకోబర మణిగ్రీవులై వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. గబగబా యశోద పరిగెత్తుకొచ్చింది. అయ్యో నేను ఈ రోలు కట్టేశాను, పిల్లవాడికి ఎంత ప్రమాదం తప్పిందండి. మళ్ళీ తల్లి ప్రేమ పిచ్చి తల్లి అమ్ముడు ఇప్పేసింది. మళ్ళీ ఆయన ఆడుకోవడానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుని బాల్యలీలలో ఉలువుకల బంధనం అంటారు. అంటే రోటికి ఆయన కట్టబడినటువంటి లీల. ఆయన కట్టబడడం అన్నది ఉండదు. ఎప్పుడు ఆయన్ని కడదామని ప్రయత్నిస్తే భారతంలో కట్టుబడలా. ఆయన కట్టుబడింది ఇద్దరికే కట్టుబడ్డాడు. ఒకటి యశోదకి కట్టుబడ్డాడు, 2 సహదేవుడికి కట్టుబడ్డాడు. మహాభారతంలో సహదేవుడు కట్టేశాడు. ఆయన ఎక్కడ భక్తి పరతంత్రత ఉంటుందో అక్కడ ఆయన కట్టబడతాడు. కట్టబడడం అంటే దేని చేత? బయట కట్టడం కాదు, భక్తి పాశములకు బద్ధుడైపోతాడు. ఆయన బద్ధుడు అయ్యాడని కూడా తెలియదు భక్తుడికి, వెంట నడుస్తూ ఉంటాడు. అందుకే మీతో నేను ఒక మాట అంటే మీరు బాగా పరిశీలించండి. మహాత్ములైన వాళ్ళ యొక్క బాహ్య స్వరూపంతో సంబంధం ఉండదు. వాళ్ళు ఎలా ఉన్నారు, కోటేసుకున్నాడా బూటేసుకున్నాడా దాంతో సంబంధం ఉండదు. ఆయన భగవద్విభూతి, ఆయన గొప్పతనం. ఆయన ఎక్కడుంటే అక్కడ శాంతి ఉంటుంది. మీరు కొంతమంది జీవితాలు చూడండి, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ 100 మంది చేరుతారు వాళ్ళ చుట్టూ. ఆయన వెళ్ళిపోతాడు ఎప్పుడో అప్పుడు కాలంలో, ఆ ఇంటికి వెళ్ళేవాడు ఎవరు ఉండడు ఆయనతో సరి. నమస్కారం పెట్టించుకోవడం అంత తేలిక కాదు. ఒక్కొక్కరి జీవితంలో 1000 మంది కాళ్ళ మీద పడతారు. అహంకారం కోసం కాదు నేను ఈ మాట చెప్పేది. అలా పడ్డారంటే ఎంతటి మహాత్ములో, ఎంత భక్తి తత్పరలో, పరమేశ్వరుడు వాళ్ళ వెంట తిరుగుతాడు. కాబట్టి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడిచి వెళ్ళిపోతుంటే 90 ఏళ్ల వయస్సులో ముడతలు పడిపోయి సత్యదండాన్ని చేత్తో పట్టుకుని, అప్పుడు కూడా సత్యదండాన్ని వదిలిపెట్టేవారు కాదు. చిన్నతనంలో పట్టుకున్న సత్యదండం, దండాన్ని విడిచిపెట్టకుండా
ఓ రిక్షా చేత్తో పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే ఎదురుగుండా బస్సుల్లో వస్తున్న వాళ్ళు కూడా దిగి ఆయన పాదాలకి రోడ్డు మీద అటు ఇటు పడుకుని నమస్కారం చేసేవాడు. మహాస్వామి అంటే మహాస్వామి. ఇప్పటికీ నేను మీతో సత్యం చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా ఏదైనా మనసుకి అశాంతిగా అనిపిస్తే మహాస్వామి వారి మూర్తి వంక అలా చూడండి కాసేపు, ఎంత శాంతి కలుగుతుందో. ఆయన ఇవాళ శరీరంతో లేకపోవచ్చు, ఆయన ఏం పెద్ద కోట్లు వేసుకోలేదు, పట్టుబట్టలు కట్టుకోలేదు, ఓ కాషాయం గుడ్డ కట్టుకుని ఇంత విభూతి పిండి కట్లు ఇంత కుంకం బొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన్ని చూస్తే పశుపక్ష్యాదులకు కూడా శాంతి కలిగేది. అంత శాంతికారకం ఎందుకు అవుతుందంటే వాళ్ళ గుండెల్లో భగవంతుడు కూర్చుని ఉంటాడు, వాళ్ళ భక్తికి వశుడైపోయాడంతే. అది ఉలూకల బంధన వృత్తాంతమై మహోత్కృష్టమైనటువంటి లీల అయింది. ఇవాళ నేను మీ సమయాన్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎందుచేత అంటే ఏదో పేదవాడికి ఆకలి ఎక్కువ అని, చిన్నప్పుడు మా అమ్మ అంటుండేది ఆశలావు పీక సన్నమని. అలా ఏవో బోళ్ళు చెప్పేయాలని తాపత్రయం. సమయం అన్నది ఒకటి ఉంది కదా లోకంలో, 8:30 దాటిపోయి ఇంకా మీకు ఎన్నో చెప్పేయాలి ఇవ్వాలనుకున్నాను. ఆఖరి రోజు కదా, చాలా చెప్పేయాలి కూడా, అవుతాయా? కాలం ఒకటి ఉంది కదూ. మళ్ళీ పరమేశ్వర శాసనమై మీరు నేను కలుసుకున్నప్పుడు ఈశ్వరుడు నా చేత పలికించినది తప్పకుండా పలుకుతాను. ఈ 5 రోజులు మీ అందరూ పరమ భక్తి శ్రద్ధలతో భాగవత శ్రవణానికి అంత దగ్గరగా కూర్చుని అంత భక్తితో విన్నందుకు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉంటుంది. మీ అందరికీ ఈశ్వర కృప కలగాలి అని భగవంతుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ఒక్క విషయం మీతో మనవి చేయాలి. ఇక్కడ వాళ్ళకి చాలామంది తెలుసు, పాపం తెలియక మేము డబ్బులు ఇస్తాను తీసుకుంటారా, మా ఇంటికి వస్తారా ఇలా అడుగుతున్నారు. నా జీవితంలో నేను ఈ ప్రవచనం చేసింది కేవలం భగవంతుని యందు అనురక్తితో తప్ప నయా పైసా నేను ఇప్పుడు దీని మీద ఆర్జించలేదు. నాకు దీన్ని డబ్బుకి అమ్ముకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఎప్పుడు నయా పైసా ఎక్కడా ముట్టుకోలేదు. అందుకని డబ్బులు ఇచ్చే ప్రయత్నాలవి ఎప్పుడూ చేయకండి.